నిజంగా ఎంత మంచి దేవుడు యేసయ్య అనే పాట అలా పాడాలనిపిస్తుంది. ఎంత మంచి వాతావరణం ఇచ్చిన దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి, మొన్నటి వరకు కంటిన్యూస్గా వర్షాలే, కానీ దేవుడు మన ప్రార్థన వల్ల చక్కటి వాతావరణం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకు వందనాలు చెప్దామా? థ్యాంక్ యూ జీసస్. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, వర్షాకాలంలో మీటింగ్లు పెట్టి దేవుని శోధిస్తున్నానా? వర్షాకాలంలో మీటింగ్లు పెట్టి దేవుని శోధిస్తున్నానా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీటింగ్స్ డేట్ ఒకసారి నేను ప్రార్థన చేసినప్పుడు బహుశా 10-12 సంవత్సరాల క్రితం రివైవల్ ఇన్ మెర్సీ కాలనీ జూన్ 7th, 8th, 9th అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు అప్పటి నుండి స్టార్ట్ చేశాను జూన్ నెలలో పెట్టడం. ఆ తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ ఆయా స్కెడ్యూల్స్ని బట్టి మనం పెట్టుకుంటూ ఉన్నాం. ఎప్పుడు పెట్టుకున్నా ఈ టైంలో రైనీ సీజన్లో, ఇక్కడ స్టేజ్ డీబీ సరిగ్గా రావట్లేదు చూడు, రైనీ సీజన్లో ఛాలెంజింగే అయినప్పటికీ దేవుడు ఇంతవరకు కూడా ఎన్నడూ విడవకుండా ఆయన కృప చూపుతూనే ఉన్నారు. ఈసారి ఇంకా ప్రశాంతంగా మనం దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం దేవుడిచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. చాలా చక్కటి స్తుతి ఆరాధన. షార్ప్ 6 అంటే 6 o'clock స్టార్ట్ చేసుకున్నాం. 6 కల్లా ఐ వాజ్ ఆన్ ద డయాస్. నేను మైక్ ఆన్ అవ్వకపోయినా స్టార్ట్ చేసేసాను క్వైర్తో. రేపు కూడా అలాగే స్టార్ట్ చేద్దాం. 6 అంటే షార్ప్ 6కే మీరందరూ కూడా దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మార్నింగ్ కూడా 9 o'clockకి 9 o'clock వర్షిప్ అంటే బహుశా అద్భుతమైన వాక్యాన్ని కూడా ధ్యానించుకున్నాం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అద్భుతమే. మరి మీరందరూ కూడా ఆసక్తితో వాక్యానికి వచ్చారు. వాక్యంతో పాటు చక్కటి సాక్ష్యం విన్నాం కదా. రాజుగారి సాక్ష్యం చెప్తే ఎంతమందికి దుఃఖం వచ్చిందండి? చేయొద్దండి. ప్రతి తండ్రికి వస్తుంది, ప్రతి తల్లికి వస్తుంది, మనసున్నవాడు అందరికీ వస్తుంది దుఃఖం. నిజంగా ఆయన సాక్ష్యం చాలా అద్భుతం. ఆ అమ్మాయి బ్రతుకుతుందని హోప్స్ లేని స్థితి నుంచి ఈ రోజు నా అమ్మాయి రోజుకి 15 గంటలు చదివేసుకుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఖచ్చితంగా బిడ్డకి మంచి ఉద్యోగం ఇచ్చి లైఫ్ని మంచిగా సెటిల్ చేస్తారు. మన దేవుడు నమ్మదగిన వాడు. ఎండిపోయిన చెట్టును చిగురింప చేసే శక్తి గల దేవుడు. ఎండిన జీవితాల్ని చిగురింప చేయగల దేవుడు. నా బ్రతుకు అయిపోయింది అన్న వారితో నేనున్నానని చెప్పే దేవుడు. ఈ రాత్రి వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేది శ్రద్ధగా ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ తండ్రి, ఈ రాత్రి నీ పిల్లలమైన మమ్ములను సంగముగా కూడి నేను సేవించి ఆరాధించుకోవటానికి మాకు కావలసిన వాతావరణాన్ని, సమస్త అనుకూలతను ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యమును ధ్యానించుకొని చుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినును గాక అనే వాక్య ప్రకారము నీ ఆత్మ మాటతో మాతో మాట్లాడి మమ్మను పోషించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నీ వాక్యమే నాకు శాంతినిచ్చును. ఉజ్జీవ మహాసభలకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ ఉజ్జీవ సభలు అంటే ఏంటి, నీ వాక్యమే నాకు శాంతినిచ్చును అనే ఆ టైటిల్కి అర్థం ఏంటి అనేది అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న వారే కాదు, చాలామంది ఆన్లైన్లో వాక్యం వింటున్న వారు కూడా. మనం చాలాసార్లు ఉజ్జీవ సభలకు వెళ్ళిపోతాం, కానీ ఉజ్జీవ సభలు అర్థమే తెలియదు చాలామందికి. ఉజ్జీవ సభలు అంటే సువార్త సభలు అండి అంటారు అంతే. ఉజ్జీవ సభలు అంటే సువార్త సభలు కదండి అంటారు. అసలు లిటరల్గా వర్డ్ ఉజ్జీవం అనే మాటకు అర్థం ఏంటండి? ఉజ్జీవాన్ని ఇంగ్లీష్లో రివైవల్ అన్నారు. రివైవల్ అనే మాట లాటిన్ భాషలో రీ అనే ఒక పదం, వైవరీ అనే ఒక పదం. రీ అంటే మరలా, వైవరీ అంటే బ్రతికించు, మరలా బ్రతికించు అని అర్థం. మరలా బ్రతికించేటి, నేను చచ్చినోడినయ్యా మరలా బ్రతికించు, నా పాపములో నేను చచ్చిన వాడినయ్యా, నేను నీ బిడ్డనే, ఒకప్పుడు వెలిగింపబడిన వాడినే, నీ వాక్యాన్ని అంగీకరించిన వాడినే, మారు మనసు పొందిన వాడినే, పాపాన్ని విడిచిపెట్టేసిన వాడినే,
మరలా పాపానికి ఆకర్షింపబడి చచ్చిన స్థితిలో ఉన్నానయ్యా, మరలా నన్ను బ్రతికించు. అదే ప్రార్థన కీర్తనాకారుడు 85వ కీర్తన 6వ వచనంలో చెప్తారు. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 6వ వచనం మనం చూస్తే, చదువు నాన్న. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మరలా బ్రతికింపవా అంటున్నాడు ఏంటి? అతను బ్రతికే ఉన్నాడు కదా అంటే, శారీరకంగా బ్రతికున్నాను తండ్రి, ఆత్మీయంగా చచ్చిన వాడిని. సార్దీసులో ఉన్న సంఘానికి ప్రభు చెప్తున్న మాట ఏంటి? జీవించుచున్నావు అనే పేరు నీకుంది, కానీ నా దృష్టికి నువ్వు మృతుడవే. పేరుకే బ్రతుకుతున్నావయ్యా, పేరుకే క్రైస్తవుడవయ్యా. నీ యొక్క రహస్య జీవితంలో యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్. ఇక్కడ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ ఎగ్జామినింగ్ చేసుకుంటూ, ఎవరికి వారే పరీక్షించుకుంటూ, ఎవరితో వారే మాట్లాడుకుంటూ, మన రహస్య జీవితాన్ని మనమే తొంగి చూసుకుంటూ, మన ముందు యేసయ్య మాట్లాడుతున్నాడనే భయముతో, భక్తితో వాక్యాన్ని మనం మన లైఫ్కి అప్లై చేసుకుందాం. నా యొక్క రహస్య జీవితం, అమ్మా నాన్న ప్రక్కన లేనప్పుడు నేను టీవీలో ఏం చూస్తున్నాను, భార్య భర్త ప్రక్కన లేనప్పుడు నా సెల్ ఫోన్లో నేను ఏం చూస్తున్నాను, లేక ఎవరో లేనప్పుడు నా రహస్య జీవితం, నా ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది, నా ఫోన్లో నేను పక్కన వాళ్ళతో మాట్లాడే మాటల్లో ఎంతవరకు పవిత్రత ఉంది. ప్రతి రిలేషన్లోనూ ఒకసారి నన్ను నేను చెక్ చేసుకుని, నేను నిజంగా నా రహస్య జీవితంలో దేవునికి ప్రీతికరంగా ఉన్నానా? ఒకవేళ లేకపోతే కనుక ఈ ఉద్యోగ సభలు మీ గురించే. ఉద్యోగ సభ, మహాసభలు అంటే చచ్చిన నా జీవితాన్ని మరలా బ్రతికించే సభలు. దేవుని నుండి పాపములోనికి వెళ్ళిపోయి దిగజారిపోయిన నా జీవితాన్ని మరలా పైకి లేపే సభలు. దేవుని వాక్యం వినుచు ఉంటుండగా ఆ వాక్యం మనతో మాట్లాడాలి. మన హృదయంలోనికి ఆ వాక్యము గుచ్చబడాలి. పరిశుద్ధాత్మతో నిండిన పేతురు వాక్యం బోధిస్తూ ఉంటే 3,000 మంది హృదయంలో వాక్యము గుచ్చబడిందట. గుచ్చబడి వెంటనే వారు ఏం చేశారంటే, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు, వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. మేమేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఏమైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని స్పాట్లో మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి ఒక స్టోరీ విని వెళ్ళిపోవడానికి రావద్దు. ఈ లైటింగ్లు, సౌండ్ సిస్టము సరదాగా ఫ్రెండ్స్తో పాటు కలిసి కూర్చుని వెళ్ళిపోవడానికి రావద్దు. ఇక్కడ నువ్వు వచ్చేవు అంటే దేర్ షుడ్ బి సమ్ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశంతో నేను తీసుకొచ్చాడు, ఆ ఉద్దేశం నెరవేరాలి. అందుకనే ఈ 3 రోజులు ఉద్యోగ సభలో ఒకే ఒక కాన్సెప్ట్, ఒకే ఒక థీమ్, ఒకే ఒక సబ్జెక్ట్ ఎక్కడికి పోదు, ఒకటే వెళ్తుంది. మీరు ఎన్ని ప్రసంగాలు, 6 ప్రసంగాలు, ఉదయం ప్రసంగం విన్నారు, ఇప్పుడో వింటారు, ఇంకో 4 ప్రసంగాలు వింటారు, ఒకటే సబ్జెక్టు. అదేంటది? శాంతి. నీ వాక్యమే నాకు శాంతినిచ్చును. మీరందరూ గమనించి ఉంటారు, ఏంటండి జోసెఫ్ ఎడ్వర్డ్స్ పాస్టర్ గారు ఎప్పుడు కూడా నీ వాక్యమే అని స్టార్ట్ చేస్తాడంటే, ఒక ఆయన నన్ను స్టేజ్ మీదకి ఆహ్వానించినప్పుడు ఒక పాస్టర్ గారు, పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు, లేకపోతే కొంతమూరు చర్చ్ పాస్టర్ గారు, జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ పాస్టర్ గారు, లేకపోతే టీవీ వర్తమానికులు ఎలాగ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. ఆయన నన్ను ఇంట్రడ్యూస్, నా పేరు చెప్పట్లేదు కానీ ముందు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనందరం బైబిల్ ఎక్కడ క్యారీ చేస్తామండి? చేతిలో పెట్టుకుంటాం. ఒక ఆయన నెత్తి మీద పెట్టి ఊరేగుతాడండి. ఒక ఆయన ఏది పెట్టినా నీ వాక్యం అని స్టార్ట్ చేశాడు. ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడా అనుకున్నాను. నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే, ఇంకెప్పుడైనా నీ వాక్యమేనండి అని చెప్పి అప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను చాలా సంతోషించాను. అది నేను ఆనందించాను. వాక్యమే మనకు అతిశయం, వాక్యమే మన జీవితానికి ఆధారం. నెత్తి మీద పెట్టి ఊరేగేది వాక్యమే. క్రీస్తు సువార్త సువాసనను వెదజల్లే క్రీస్తు యొక్క రాయబారులు మనం. అంతకంటే ఇంకేంటి వాక్యం కంటే. కాబట్టి ప్రియులారా, అన్నిటికీ కూడా నేను వాక్యాన్ని అప్లై చేస్తాను. అందుకనే నీ వాక్యమే నాకు శాంతినిచ్చును. ఈ సంవత్సరం శాంతినిచ్చును అనే మాట నేను ఎందుకు చెప్తున్నాను, సభల్లో చెప్తున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ రోజున మన కుటుంబాలు ఉన్న అతిపెద్ద ప్రాబ్లము ఆర్థిక ఇబ్బందుల కంటే, అనారోగ్యాల కంటే, భార్యాభర్తల మధ్య సమాధానం లేని జీవితం, తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం లేని జీవితం, తోబుట్టుల మధ్య శాంతి సమాధానం లేని జీవితం. ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ కూడా, ప్రతి ఒక్కరి హృదయంలో కూడా పీస్ అనేది, శాంతి సమాధానం అనేది కొదువైన జీవితం ఉన్నది.
ఆ పీస్ లేని జీవితాలు ఎంత వేదనతో ఉంటాయో, ఎన్ని ఇచ్చినా ఎన్ని కొనుక్కున్నా వారి జీవితంలో, వారి ముఖంలో నోటి నిండా నవ్వు ఉండదు. ఆ నవ్వు లేని, శాంతి సమాధానం లేని జీవితాల్లో శాంతి సమాధానం ఎలాగొస్తుంది? వాక్యం ద్వారానే. ఆ వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ మీరు పైన వేదిక మీద చూసినట్లయితే ఇటువైపు ప్రక్క నీ వాక్యమే నాకు శాంతినిచ్చును అని టైటిల్ పెట్టాం. మరి ఇటువైపు ప్రక్క ఒక వాక్యాన్ని పెట్టాం. ఏంటంటే ఆ వాక్యం? ఏ వాక్యం? యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఏంటండి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం ఏమని రాయబడింది? చదవండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు, లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ హృదయములో కలవరపడద్దు, వెరవనీయొద్దు, నేను మీకు శాంతినిస్తా. ఆ శాంతి కూడా ఎటువంటి శాంతి అంటే లోకమిచ్చే శాంతి కాదు, నా శాంతినే ఇస్తానన్నాడు. ఉదయం ఆరాధనలో మనం క్లియర్గా ద డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్లీ పీస్ అండ్ క్రైస్ట్ పీస్ అని మనం తెలుసుకున్నాం. బహుశా చాలామంది ఉదయం వచ్చారు, కొంతమంది రానివారు. క్రీస్తు ఇచ్చే శాంతికి, లోకం ఇచ్చే శాంతికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫాస్ట్గా ఒక 5 పాయింట్లు చెప్పాలంటే, లోకం ఇచ్చే శాంతి పరిస్థితులు అన్నీ బాగుంటే వచ్చేది లోకం ఇచ్చే శాంతి. క్రీస్తు ఇచ్చే శాంతి ఆయన మనతో ఉంటేనే ఆ శాంతి ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది ధ్యానించుకున్నాం. హిజ్ ప్రెజెన్స్ గివ్స్ అస్ పీస్ మోర్ దెన్ ద సర్కమ్స్టెన్సెస్. పరిస్థితుల కంటే క్రీస్తు మనతో ఉన్న ఆయన సన్నిధి ద్వారా వచ్చే శాంతి గొప్పదే. లోకమిచ్చే శాంతి శ్రమ వస్తే ఎగిరిపోయే శాంతి. క్రీస్తు ఇచ్చే శాంతి శ్రమల్లో, ఖడ్గములో, శోధనలో, ఇబ్బందులు కూడా మనతో ఉండే శాంతి. లోకమిచ్చే శాంతి బయటే ఉండే శాంతి. యేసుక్రీస్తు ఇచ్చే శాంతి అంతరంగములో ఉండే శాంతి. లోకమిచ్చే శాంతి ఎవరిని బాధపరచకుండా కాంప్రమైజ్ అయిపోయి, రాజీ పడిపోయి, ఎవడికి లంచం ఎక్కడ ఇచ్చేయాలంత ఇచ్చేసి పని అయిపోతే చాలు అన్నట్టుగా రాజీ పడిపోయే శాంతి లోకమిచ్చే శాంతి. నీతి కొరకు నిలబడి శ్రమైన, కష్టమైన అనుభవించి ఆలస్యంగా వచ్చినా సరే శాంతి శాశ్వతంగా పొందుకునే శాంతి క్రీస్తు ఇచ్చే శాంతి. లోకమిచ్చే శాంతి డబ్బులతో కొనుక్కునే శాంతి. క్రీస్తు ఇచ్చే శాంతి ఉచితంగా పొందుకునే శాంతి. అర్థమైంది? అర్థం అవ్వలేదా? 5 డిఫరెన్సెస్ చెప్పాను. లోకమిచ్చే శాంతి పరిస్థితులు బాగుంటే వచ్చే శాంతి. క్రీస్తు ద్వారా వచ్చే శాంతి ఆయన మనతో ఉన్నప్పుడు. యోసేపు చెరసాల్లో ఉన్న, పొతీఫర్ ఇంట్లో ఉన్న, గోతులో ఉన్న, దేవుడని యెహోవా యోసేపుకు తోడై ఉన్నందువలన ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదింపడ్డాడు. బాధల్లో, ఇబ్బందుల్లో కూడా ఆయన దేవుడు హెచ్చిస్తూనే ఉన్నాడు. అది శాంతి. షడ్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిలో పాడేశారు. దేవుడు వారితో 4వ వానిగా ఉండి వారిని ఆదరించాడు. అగ్ని అలాగే ఉంది, కానీ అగ్ని వీరిని ముట్టలేదు. మన జీవితంలో దేవుడిచ్చే శాంతి అంటే అగ్ని కష్టం, నష్టం పోయేది కాదు. అగ్నిలో కూడా మనం సస్టైన్ చేసేది యేసు ప్రభు ఇచ్చే శాంతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని అలాగే ఉంటుంది, వేడి అలాగే ఉంటుంది, హీట్ అలాగే ఉంటుంది, బట్ ఇట్ కుడెంట్ డూ ఎనీథింగ్ టు అస్. మోషే చూస్తున్న మండుచున్న పొద అంతా మండిపోతుంది. పొదకేమైనా అయిందా? అవలే. అలాగే మన జీవితంలో శ్రమలో, శోధనలు ఉంటాయి. ప్రభు ఇచ్చే శాంతి ఉన్నప్పుడు అది మనల్ని ఏమీ చేయలేదు. అది ఇన్వర్డ్ పీస్, అవుట్వర్డ్ పీస్ కాదు. బయట పరిస్థితులు బాగా చక్కపరిచే శాంతి కాదు, పరిస్థితులకు అతీతంగా మన హృదయంలో ఉన్న శాంతి. తలకిందులు, భూమి ఆకాశాలు తలకిందులు అయిపోయినా, రాత్రికి పగలకి తేడా లేకుండా సైక్లోన్లో చిక్కుపోయినా, సముద్రం మధ్యలో ఉన్న పౌలు గారు అంటున్నారు కతిమ వాళ్ళతో, మనలో ఒక్కని తల వెంట్రుక కూడా నేల రాలదని నా ప్రభు చెప్పాడు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. వాడ బద్దలవ్వక ముందే చెప్పాడు. చెప్పిన తర్వాత వాడ బద్దలైపోయిందా? సాధారణంగా మనం ఏమనుకుంటాం, లోకమిచ్చే శాంతి అంటే వాడ సముద్రంలో, తుఫానులో చిక్కుకుపోయింది, దేవుడు శాంతి ఇస్తా అన్నాడు కాబట్టి ఏదో చక్కగా ఒడ్డుకి తీసుకెళ్ళిపోతాడు దేవుడు, అది శాంతి. కానీ ప్రభు ఇచ్చే శాంతి ఏంటి? ఓడ బద్దలయ్యి మొక్కలైపోయింది, చెక్క మొక్కల మీద అందరూ కూడా ఒడ్డుకి చేరుకున్నారు. ఎంతమంది చచ్చిపోయారు అంటే ఒక్కడో కూడా మరణించకుండా అందరూ క్షేమంగా ఒడ్డుకు వచ్చారు. అది యేసు ప్రభు ఇచ్చే శాంతి. మనం డిఫైన్ చేసేద్దు శాంతిని.
మనకు మనం డిఫైన్ చేస్తే వరల్డ్లీ పీస్ని వీ కెన్ డిఫైన్, బట్ హెవెన్లీ పీస్, గాడ్లీ పీస్ వీ కెన్ నాట్ డిఫైన్, విచ్ సర్పాసెస్ అవర్ అండర్స్టాండింగ్ అంటాడు పౌలు గారు. ఈ లోకం యొక్క శాంతిని మనం రాసేయగలం, ఎలాగైతే అది శాంతి అని. కానీ యేసుక్రీస్తు ఇచ్చే శాంతి మన హృదయాల్ని తలుపులను కాసే శాంతి ఎటువంటిదట? సమస్త జ్ఞానానికి మించిన శాంతి అని ఇచ్చే శాంతి, సమాధానం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు చెప్తున్నాడు, లోకం ఇచ్చే శాంతి కాదు, నేను ఇచ్చే శాంతి మీరు అనుభవిస్తేనే కానీ మీకు తెలియదు. ఈరోజు ప్రభు నాతో చెప్తున్న మాట అదే. మనలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అవుటర్ ప్రాబ్లమ్స్ కాదండి, ఇన్నర్ ప్రాబ్లం ఎక్కువ. బయట ఉన్న అశాంతి కంటే లోపల ఉన్న అశాంతి ఎక్కువైపోయింది. బయట ఉన్న సమస్య కంటే 10 రెట్లు మన లోపల ఉన్న ఇన్నర్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళితే, బీపీ చెక్ చేస్తే, బ్లడ్ టెస్ట్ తీస్తే ఏముంటుందో అని ఇప్పుడే గుండాగిపోయింది, టెన్షన్ వచ్చేస్తుంది కొంతమందికి. అరే బీపీ చెక్ చేసుకోవయ్యి అంటే పారిపోతాడు. బ్లడ్ టెస్ట్ చెక్ చేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకో, అమ్మ బాబా ఏమంటాడేటి? డాక్టర్ ఉన్నది ఎందుకు? ఉన్నదాన్ని డయాగ్నోస్ చేసి మందు ఇవ్వడానికే కదా. దానికి భయమే. అసలు అతిపెద్ద అశాంతికి కారణం మనలో ఉన్న ఫియరే, మనలో ఉన్న కన్ఫ్యూజన్, మనలో ఉన్న ఫియర్, మనలో ఉన్న మిస్అండర్స్టాండింగ్, మనలో ఉన్న ఓవర్ థింకింగ్, మనలో ఉన్న డౌట్స్. ఇది అసలైన ప్రాబ్లం. బయట ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాదు, ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఇంకో ప్రాబ్లం వస్తుంది. అసలు లోపల ప్రాబ్లమే సాల్వ్ అయిందంటే ఏ ప్రాబ్లం వచ్చినా మనకు ప్రాబ్లం ఉండదు. లోపల ప్రాబ్లంకి సాల్వ్ చేసే మందే దేవుని వాక్యము. హృదయములో ఉన్న సమస్య, హృదయములో ఉన్న కన్ఫ్యూజన్, హృదయములో ఉన్న గల్లంతో, హృదయములో ఉన్న ఓవర్ థింకింగ్, హృదయములో ఉన్న భయాందోళనని తొలగించి హృదయములో సమాధానం కలిగిన వాడు దుర్వార్తకు జడియడు. ఏ ప్రాబ్లం వచ్చినా రాని అంటాడంతే. ఉదయం చెప్పుకున్నాం కదా, తెల్లవారితే చంపేస్తాడంటే పేతురు గారు చెరసాలు ఏం చేశాడండి? రాత్రి అంతా హోల్ నైట్ ప్రేయర్ చేశాడా? గురకబెట్టి నిద్రపోయాడు ఆయన. ఎవడన్నా నెక్స్ట్ డే ఉరిశిక్ష వేస్తారు, నెక్స్ట్ డే చంపేస్తారంటే ఏ ఖైదీ అని నిద్రపోతాడండి? అతీతమైనటువంటి శాంతి కలిగిన వాడు మాత్రమే నిద్రపోగలడు. అంతేనా? ఎవడు నిద్రపోలేడండి నెక్స్ట్ డే హేరోదు చంపేస్తాడంటే. ఎందుకంటే యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడులే, నా ప్రభు చూసుకుంటాడులే, నిద్రపోయాడు అంతే. అటువంటి శాంతి యేసు ప్రభువులో పేతురు పొందుకున్న శాంతి మనం కూడా పొందుకుంటాం. ఎవరికి ఉంటుంది అంత శాంతి, ఎవరికి ఉంటుంది అంత కాన్ఫిడెన్స్, ఎవరికి ఉంటుంది భూమి తలకిందులు అయిపోయినా ఐ డోంట్ కేర్, నా ప్రభు చూసుకుంటాడు. భయపడకుండా, పరిస్థితులకి కృంగిపోకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోయేవాడు ఎవడో. అటువంటి గ్రేట్ పీస్ ఎవరికి ఉంటుంది అనేది రీసెర్చ్ చేస్తే కీర్తనల గ్రంథంలో భక్తుడు చాలా చక్కటి మాట అంటారు. ఇందాక మనం చదువుకున్న కీర్తన 119వ కీర్తన 165వ వచనం మనం చూసినట్లయితే, హూ విల్ హ్యావ్ గ్రేట్ పీస్, ఇంగ్లీష్ బైబిల్లో గ్రేట్ పీస్ అన్నారు, తెలుగు బైబిల్లో మనం చూస్తే 119వ కీర్తన 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు. చూడండి, అక్కడ రెండు భాగాలు అయ్యి, మొదటి భాగం అర్థమవుతుంది అందరికీ, రెండో భాగం అందరికీ అర్థమవుతాం. ఏంటండి? నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, గ్రేట్ పీస్. తర్వాత వారు తూలి తొట్టులుటకు కారణం ఏమీ లేదు. ఇదేంటండి? ఏ కారణం లేకుండా తూలి తొట్టులు పోతారా? ట్రాన్స్లేషన్ మిస్టేక్ అది. అంటే అర్థం ఏంటో తెలుసా? వారు తూలి తొట్టిల్లడం అనేది జరగని పని, దానికి అర్థం అది. దాన్ని ఇంగ్లీష్లో అంటాడు నథింగ్ షల్ అఫెండ్ దెమ్, నథింగ్ షల్ షేక్ దెమ్, నథింగ్ షల్ టెంప్ట్ దెమ్. దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్లో మరొక బైబిల్ అనదర్ తెలుగు ట్రాన్స్లేషన్ అంటాడు, నీ ఉపదేశాన్ని ప్రేమించే వారికి ఎంతో శాంతి, వారు తడపడేలా చేసేది ఏమీ ఉండదు. అంటే అర్థం ఏంటట? వారిని ఏది షేక్ చేయలేదట. వాక్యములో స్థిరపడేవాడు అంత స్ట్రాంగ్గా ఉంటాడు. నేను ఎప్పుడు అందుకనే నా ప్రసంగాల్లో చాలాసార్లు రెగ్యులర్గా ఉపయోగించే మాట ఏంటంటే, యువర్ సాల్వేషన్ షుడ్ బి ద వర్డ్ బేస్డ్ సాల్వేషన్, ఇట్ షుడ్ నెవర్ బీ ద మిరాకిల్ బేస్డ్ సాల్వేషన్. అనగా నీ రక్షణ, యేసుక్రీస్తు నమ్ముకున్నావు, బాప్తిసం పొందుకోవడానికి వచ్చావు, రక్షణ పొందుకుంటున్నాను అంటున్నావు. నీ రక్షణ కారణం ఏంటి అని నువ్వు ప్రశ్నించుకుంటే
జబ్బు వచ్చిందండి, అన్ని హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళానండి, తగ్గలేదండి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే తగ్గిపోయిందండి, యేసు ప్రభుకి ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారండి, అందుకనే యేసు ప్రభు దేవుడు అని నమ్ముకుంటున్నానని అంటే నీది చాలా డేంజరస్ సాల్వేషన్. ఇది అది 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 అసలేంది కాదు. అద్భుతాలు చేస్తాడు దేవుడు, స్వస్థతలు చేస్తాడు, కానీ నీ రక్షణ ఏంటి తెలుసా? వాక్యానుసారమైన రక్షణ అవ్వాలి. కానీ జబ్బు తగ్గిపోయిందని చెప్పి నువ్వు రక్షణ తీసుకున్నావు, రేపు ఇంకో జబ్బు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు తగ్గించాడు. అప్పుడు వెంటనే ఏమైపోద్ది? ఈ మధ్యన దేవుడు పవర్ తగ్గిపోయిందని అంటారు. ఒక ఆయన అన్నాడు, నాలుగు తరాల నుంచి క్రైస్తవులు, ఈ మధ్యన మన దేవుడికి కొంచెం పవర్ తగ్గినట్టు ఉందండి. దేవుడికి పవర్ తగ్గిందా? రేనాడ్ బోంకే గారి మాట గుర్తుకొస్తుంది. రేనాడ్ బోంకే అనే గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆఫ్రికా ఖండంలో బలమైన సేవ చేశాడు. నేను ఆఫ్రికాలో అప్పుడప్పుడు సేవకు వెళ్తున్నప్పుడు అక్కడ ఆఫ్రికా ప్రజలను అడుగుతాను, వాళ్ళకి ఎంత ఇష్టమా దైవ సేవకుడు అంటే. జర్మనీ దేశానికి చెందిన దైవ సేవకుడు. ఫస్ట్ డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప దైవ సేవకుడు చేశాడు. అంత తర్వాత రెనాడ్ బోంకే గారు బాగా చేశారు. ఆయన ఒకసారి ఒక యూనివర్సిటీలో దేవుని వాక్యం గురించి బోధించి, క్వశ్చన్ అవర్ ఉంటుంది కదా ఆ యూనివర్సిటీలో, కుర్రోళ్ళకి వాక్యం అయిపోయిన తర్వాత మీరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అంటే, ఒక కుర్రోడు లేచి అంటాడు, అయ్యా మేము లేటెస్ట్ కాలంలో ఉన్నాం, నీ చేతిలో ఉన్న నల్ల పుస్తకం ఆ బైబిల్ 2000 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం, నిన్నటి న్యూస్ పేపర్ ఎవడో చదవడో, నువ్వు 2000 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి పుస్తకం చదివేసి యూనివర్సిటీలో కుర్రోల్ని నమ్మి అంటే ఎలాగా? దట్ ఈస్ అవుట్డేటెడ్ బుక్, హౌ కెన్ వీ బిలీవ్ ఇట్ అంటే. ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో చాలా ఇన్స్టంటేనియస్గా ఆ కుర్రాడిని పిలిచి, ఓకే మై డియర్ ఫ్రెండ్, ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అంటాడు. ఏంటి? ఒక్కసారిలో బయటకు వస్తావా అని వచ్చి, మిట్ట మధ్యాహ్నం పైకి చూడు అన్నాడు. చూసాడు, ఏం కన్నా సూర్యుడు ఎలా ఉన్నాడు, ఫుల్గా మంచి ఎండలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఉంటాడు. ఎంతకాలం నుంచి వస్తున్నావు నువ్వు సూర్యుడిని? అదేంటండి అలాగంటారు చిన్నప్పటి నుంచి. ఎప్పుడన్నా కొంచెం ముసలోడు అయ్యాడంటే ఫీలింగ్ వచ్చిందా నీకు సూర్యుడి మీద? ఒక 100 సంవత్సరాల క్రితం మా తాతయ్య గారి టైంలో సూర్యుడు మంచి బాగుండేవాడు అండి, ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది అని ఫీలింగ్. అలాగెందుకు వచ్చింది సార్? ఎందుకు వస్తుంది? సూర్యుడికి వెళ్ళినప్పుడు దాన్ని తయారు చేసేవాడికి ఉన్నదని ఎలా చెప్తున్నావయ్యా? సూర్యుడిని తయారు చేశాడయా దేవుని వాక్యం. సూర్యుడు ఎప్పుడన్నా ముసలోడైపోయాడు, ఆడి పవర్ తగ్గింది, ఆడి వేడి తగ్గింది, ఆడి కెపాసిటీ తగ్గింది అని క్వశ్చనే నీకు రాలేనప్పుడు, నీకు బైబిల్ అంటే సూర్యుని తయారు చేసినాడయ్యా, వాక్యమే దేవుడై ఉన్నాడయ్యా, వాక్యములు ఎలా చెప్తావయ్యా అంటే అతని దగ్గర మాటే రాలేదట. ప్రియులారా, ఇన్స్టంటేనియస్గా పరిశుద్ధాత్ముడు అలా మాట్లాడుతూ ఉంటాడు. యవనస్తుడికి వెంటనే ఆన్సర్ ఇచ్చినప్పుడు అతను స్టన్ అయిపోయాడు. అప్పుడు అంటాడు, బైబిల్ గివ్స్ యూ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దెన్ టుమారోస్ న్యూస్ పేపర్. నిన్నటి న్యూస్ పేపర్ చదవడం నీకు చికాకు, కానీ రేపు న్యూస్ పేపర్లో ఏమొస్తుందని తపన పడతావు చూసావా? రేపటి న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ కంటే తాజా వార్తలు బైబిల్లో ఉన్నాయి. నువ్వు హృదయం పెట్టి చదివినట్లయితే నీ భవిష్యత్తుతో నీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్తో మాట్లాడుతుంది నువ్వు వాక్యం ధ్యానించినట్లయితే. ప్రాబ్లం ఏంటంటే అండి, బైబిల్ చాలామంది చదువుతారు కానీ 2 రకాల ప్రజలు ఉంటారు బైబిల్ చదివేవాళ్ళు. 2 టైప్స్. మొదటి రకం ఏంటో తెలుసా? బైబిల్ వాక్యాన్ని నేర్చుకునేవారు, బైబిల్ని వాక్యాన్ని తెలుసుకునేవారు. రెండో రకం ఎవరో తెలుసా? వాక్యాన్ని ప్రేమించేవారు. ఇప్పుడు మనం చదివిన కీర్తనలో వాక్యాన్ని తెలుసుకున్న వారికి ఎంతో శాంతి ఉంటుంది అన్నాడు, అనలేదా? చెప్పండి, ఏమన్నాడమ్మా? వాక్యాన్ని ప్రేమించే వారికి. చదువుదాం మరొకసారి ఒకసారి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. ధర్మశాస్త్రం ప్రేమించడం అంటే ఏంటి? ధర్మశాస్త్రం తెలుసుకోవడం అంటే ఏంటి? వాక్యాన్ని ప్రేమించడం అంటే ఏంటి? వాక్యాన్ని తెలుసుకోవడం అంటే ఏంటి? మనమందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చాలామంది వాక్యాన్ని తెలుసుకోవడానికి వచ్చారు. తెలుసుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది వాక్యాన్ని చదువుతారు కానీ దాన్ని ప్రేమించరు. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఇట్స్ లైక్, మనకు ఒక బంధువు ఉన్నాడు, ఓ బీరకాయ పీసు బంధువు. మా తాతయ్య వాళ్ళ తమ్ముడు కూతురు కొడుకు అనుకో. ఏంటి? తాతయ్య యొక్క తమ్ముడు యొక్క కూతురు యొక్క కొడుకు. చాలా దగ్గర రిలేషనా? కాదు కదా, ఏదో ఒక రిలేషన్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నా కూతురు. ఆ వ్యక్తిని గుర్తున్నాడు,
ఈ వ్యక్తి గుర్తుంది, నాకు పుట్టిన నా కూతురు గుర్తుంది, మా తాతయ్య తమ్ముడు కూతురు కొడుకున్నాడు, ఆ వ్యక్తి గుర్తున్నాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఆ వ్యక్తిని నా మైండ్లోంచి బయటికి తెచ్చుకోవాలా. ఈడు ఎక్కడో చూశాను, ఆ రోజు పెళ్ళిలో కరెక్టే కదా, మా తాతయ్యల తమ్ముడు కూతురు కొడుకు కదా, బ్రెయిన్లోంచి ఎక్కడి నుంచో లాక్కి రావాలండి. మరి నా కూతురునో ఎక్కడి నుంచో వస్తుంది. కూతురు ఎక్కడ ఉంటుంది? గుండెల్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? కొంతమందిని మైండ్లో పెట్టుకుంటాం, కొంతమందిని హార్ట్లో పెట్టుకుంటాం. వాక్యాన్ని తెలుసుకున్నవారు వాక్యాన్ని మైండ్లో పెట్టుకుంటారు, వాక్యాన్ని ప్రేమించేవారు వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఈరోజు నువ్వు వాక్యాన్ని హృదయంలో పెట్టుకునేవాడుగా ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని ఇంటలెక్చువల్గా మైండ్లో పెట్టుకుని బైబిల్లో ఏ క్వశ్చన్ అని అడగండి చెప్పేస్తా. అఫ్కోర్స్ నువ్వు చెప్పేయగలవు. బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు 10 సార్లు కాదు 100 సార్లు చదివేసి ఉండొచ్చు. నీదంతా కూడా ఇంటలెక్చువల్ వర్డ్ లాగే లోపలే నీ బ్రెయిన్లో ఉండిపోయింది. ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ బ్రెయిన్లో వర్డ్ ఉంటుంది కానీ ట్రూత్ ఉండదు. నీ బ్రెయిన్లో వర్డ్ ఉంటుంది, ట్రూత్ ఉండదు. అనగా నీ బ్రెయిన్లో నువ్వు చదువుకున్నావు కాబట్టి, వాక్యం తెలుసు కాబట్టి, వాక్యం కంఠస్థ పెట్టేసింది. ఇది ఒక మెమరీ చిప్ లాగా స్టోర్ చేసుకున్నావు. వర్డ్ ఉంది కానీ నువ్వు కావాల్సింది ఏంటి తెలుసా? బైబిల్ చెప్తుంది వర్డ్ విల్ సెట్ యూ ఫ్రీ అని ఉందా? వాక్యము నిన్ను స్వతంత్రునిగా చేయనుందా? లేదా. ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. సత్యము నిన్ను స్వతంత్రుని చేయను. మరి సత్యం అంటే ఏంటండి? వాక్యం అంటే ఏంటండి? ఇందాక చదువుకున్నారు, పాస్టంగా చదివించారు కదా. 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశమే సత్యము. నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు వాక్యం అంతా నీ బ్రెయిన్లో ఈ చిప్పులో స్టోర్ చేసుకున్నది సారాంశం కాదు, వాక్యమే. ఓ పద్యంలా గుర్తుపెట్టుకున్నావు అంతే. ఆ వాక్యము ఈ బ్రెయిన్లో నుండి హార్ట్లోకి వచ్చిందనుకోండి, ఈ ప్రాసెసింగ్లో అది ట్రూత్గా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంప్యూటర్లో ఒక స్టోరేజ్ చిప్ ఉంటుంది, అదే కంప్యూటర్లో ప్రాసెసర్ ఉంటుంది. స్టోరేజ్ చిప్లో ప్రాసెసింగ్ జరగదు. స్టోరేజ్ చిప్లో నువ్వు పెట్టినవన్నీ అందులో ఉంటాయి అంతే. ప్రాసెసింగ్ జరిగేదేమో ప్రాసెసర్లో. అలాగే బ్రెయిన్ అనేది ఒక స్టోరేజ్ చిప్ అయితే హార్ట్ అనేది ప్రాసెసర్. నీ బ్రెయిన్లో పెట్టేది వాక్యము ఇంటలెక్చువల్ వాక్యం అయితే, నీ హార్ట్లో పెట్టే వాక్యము ఒక ప్రాసెస్ అయ్యి నిన్ను సత్యంలో నడిపిస్తుంది. వాక్యము పద్యంలా కంఠస్థ పెట్టేసి బ్రెయిన్లో పెట్టుకోవచ్చు. ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అది సత్యంగా మారి నీ హృదయంలో ఉంటుంది. నేను ఒక మాట చెప్పనా, చేతిలో బైబిల్ క్యారీ చేయడం మంచిది. ఎంతకంటే మంచిది ఏంటో తెలుసా? ఇంత బైబిల్, ఇన్ని వచనాలు గల బైబిల్ క్యారీ చేసే ఇది మంచిదే కాదనట్లేదు. ఎంతకంటే మంచిది అందులో ఒక వచనాన్ని బ్రెయిన్లో పెట్టుకోవడం ఇంకా మంచిదే. కొంతమందికి బైబిల్ అంతా క్యారీ చేస్తారు, ఒక వచనం కూడా బుర్రలో ఉండదు. ఇంత క్యారీ చేసే కంటే ఒక వచనం మైండ్లో పెట్టుకో, బెటర్. ఒక వచనం బ్రెయిన్లో పెట్టుకునే కంటే బైబిల్లో ఒక మాట హృదయంలో ధ్యానించు, ఇంకా బెటర్. అర్థమవుతుందా? చేతిలో బైబిలా, మైండ్లో వచనమా, హృదయంలో ఒక్క మాట. వన్ వర్డ్ ఇఫ్ యు మెడిటేట్ ఇన్ యువర్ హార్ట్ దట్ విల్ లీడ్ యూ టు పీస్. ఆ యొక్క సత్యము, నీ ఒక్క మాట, నీ హృదయంలో నుంచి వచ్చే ఒక్క మాట నిన్ను సత్యములో నడిపిస్తుంది. ఆ సత్యం అద్భుతమైన పీస్లోనికి నడిపిస్తుంది. చదివి 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 బ్రెయిన్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? బెస్ట్ ఎగ్జాంపుల్, విత్తనాలు, మంచి విత్తనాలు ఉన్నాయి నీ దగ్గర, కానీ బ్యాగ్లోనే ఉన్నాయి. నీ బ్యాగ్లోంచి తీసి అది సో చేయనంత వరకు విత్తనం అలాగే ఉంటుంది. ఆ బ్యాగ్లో ఉన్న సంచిలో ఉన్న విత్తనాలు నువ్వు జల్లు, అద్భుతమైన పంట వచ్చేస్తుంది, అనేకమైన ఫలాలు వస్తాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే మైండ్లో, బ్రెయిన్లో వాక్యాన్ని పెట్టుకుంటారో వాళ్ళ విత్తనాలు బ్యాగ్లో మోస్తున్నట్టు. విత్తనాలనే బ్యాగ్లో మోస్తావు. నీ జీవితకాలం అంతా నీ విత్తనాలను బ్యాగ్లో మోసినా ఒక్క పండన్న వస్తుందా? ఫలం రాదు. ఆ విత్తనాలని జల్లు, నీ పిల్లలు దాని ఫలాలు అనుభవిస్తారు. ఆ యొక్క విత్తనాలనే వాక్యం నీ మైండ్లోంచి నీ హార్ట్లోనికి తెచ్చుకో. నీ హార్ట్లోనికి ఎప్పుడైతే తెచ్చుకుంటావో ఆ హార్ట్లో అనేకమైన ఫలాలు ఫలింపజేస్తాడు. కానీ ఒకటి,
ఎవరికి వస్తుందండి? మైండ్లో ఉన్న వాక్యమో హృదయంలోనికి ఎవరికి వస్తుందండి అంటే వాక్యాన్ని ప్రేమించే వారికి మాత్రమే. బీ ద లవర్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ప్రేమించండి. దేవుని వాక్యాన్ని ప్రేమించడం అంటే వాక్యాన్ని ధ్యానించండి, న్యూస్ పేపర్లా చదవద్దు. ధ్యానించడం అంటే చదివిన వాక్యాన్ని నీ లైఫ్తో కంపేర్ చేసుకుని చదవండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఏడుస్తూ అందులో ఇన్వాల్వ్ అయ్యి కళ్ళంట నీళ్ళు వచ్చే ఎక్స్పీరియన్స్ ఎంతమంది కొంచెం చేయొద్దని చూస్తాను. నేను వాక్యం చదివినప్పుడు ఎన్నోసార్లు అందులో ధ్యానించి ఏడ్చేస్తూ ఉంటానండి అన్నవాళ్ళు. ఇంతమందిలో బహు కొద్ది మందే. నేను ఎన్నిసార్లు తడిపేసానో, 1 పేజీ 2 పేజీలు నా బైబిల్లో చాలాసార్లు తడిసిపోతూ ఉంటాయి. ఈ మధ్యనంటే ఈ సెల్ ఫోన్లు ఎక్కువ చదువుతున్నాను. దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు రాజు ఉదయమే వచ్చి, దానియేలు నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడాడా అంటే రాజు చిరంజీవి అగుగాకని లోపల అంటాడు చూసారా. అది చదివినప్పుడల్లా ఎడుగుతాను, నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. రెండోది యోసేపు. నన్ను నేను అందులో పెట్టేసుకుంటాను. యోసేపు అనేవాడిదప్పటికి అన్నయ్యలు వచ్చినప్పుడు నటిస్తూ ఉంటాడు, బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తాడు, మళ్ళీ వస్తాడు, అన్నయ్యలతో హార్ష్గా మాట్లాడినట్టు ట్రై చేస్తాడు, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తాడు. ఎందుకు ఏడిసేయాలి? నా భార్య కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఏంటంటే అలా కళ్ళని నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి మీకు అని. ఎందుకంటే వాక్యంలో మనం అలా మైమరిచిపోతాం. నువ్వు వాక్యాన్ని ప్రేమించు అంటే ఆ 1-2 స్టోరీలోనే కాదు, ఎవ్రీడే నువ్వు వాక్యము చదువుతున్నప్పుడు నీ లైఫ్కి అప్లై చేసుకుని ధ్యానించు. ధ్యానిస్తే ఏమవుతుందో తెలుసా? ఆ వాక్యం ఎంత పవర్ఫుల్గా మారిపోతుందో తెలుసా? సడన్గా భక్తుడైనటువంటి మోషే చనిపోయాడు. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి కానాను వరకు నడిపించాడు. మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఏంటంటే, ఏమండి, చాలా క్లిష్టమైనది ఏంటంటే యోర్దాను దాటి కానానీలతో యుద్ధం చేసి కానాన్ని 12 భాగాలు చేసి 12 గోత్రాలకి స్వాస్థ్యాలు ఇవ్వడం, అసలైంది చేయకుండా చనిపోయాడు మోషే. ఎవరు నెక్స్ట్ ఎవరిదా బాధ్యత? జాషువా, యెహోషువ ఒకేసారి ఇంకా హ్యాండిక్యాప్ లాగా అయిపోయాడు అంతే. అయ్యో బాబు, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? తన వైపు చూసుకుంటున్నప్పుడు తనకు గుర్తుకొచ్చేది ఎవరు అంటే మోషే. అనలేడు. అన్నుంటే ఈ పాటికి లేడు. అలాగని చెప్పి తన ప్రజల వైపు చూస్తే ప్రపంచంలో అందరికన్నా దారుణమైన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలే, యూదులే. అవునండి, వాళ్ళంత డిఫికల్ట్ పీపుల్ ప్రపంచంలో ఎవరు ఉండరు. మోషే లాంటి భూమి మీద సాత్వికుడే లేడంట. ఆ మోషే గారితో కూడా కాని మాటలు మాట్లాడించి పాపం చేయించేశారు. యేసు ప్రభు లాంటి పరిశుద్ధుడు లేడు. కొంతమంది అనుకుంటారు రోమీలు చంపేశారని, కాదు, యూదులే చంపేశారు. యూదులు లాంటి మాట వినని ప్రజలు ఎవరు ఉండరు. కఠినోళ్ళు, తెలివైన వాళ్ళు. ఎందుకంటే తెలివైన వాళ్ళతో ప్రాబ్లం ఇదే. మామూలుడు వింటాడు మాట, ఎవడికాడు నేను మహాజ్ఞాని అనుకుంటే ఆయన కంట్రోల్ చేయడం కష్టం. ఒకవైపుని వాళ్ళని చూసినప్పుడేమో వామ్మో వీళ్ళని నడిపించాలా, చూసుకున్నప్పుడేమో మనకేమంత సీన్ లేదా. అటు కానానీలు చూసినప్పుడేమో వాళ్ళ ముందు మన మిడతల్లాంటి వాళ్ళమా, ముందేమో యోర్దాన్ నదా, తర్వాత వెంటనే జయించాలని ఎరుకో పట్టణమా. ఏటిది? అన్నీ హెర్క్లెస్ టాస్క్లే కదా. నాకు శక్తి లాంటి వాడు, నాకు తండ్రి లాంటి వాడు మోషే లేడే. నా ప్రజలే నా మాట వినరే. యోర్దాను దాటాలా, ఎరుకో బదలు కొట్టాలా, ఎరుకోని జయించాలా, వీళ్ళకి మళ్ళీ స్వాస్థ్యాలు పంచాలా, ఎలా అని 190 ప్రశ్నలు ఆయనలో వచ్చేసినాయి. ఏమండి, రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు ప్రెషర్ పెరిగిపోద్ది. బాధ్యతలు పెరిగినప్పుడు టెన్షన్స్ పెరిగిపోయి సమాధానం ఎగిరిపోద్ది. మెంటల్ పీస్ ఉండదు. ఇంట్లో పిల్లలు పెరిగే కొలది. మా తల్లిదండ్రులు 5గురిని పెంచేశారు. మా తరంకి వచ్చేటప్పటికి మన తరం ఒకరు లేకపోతే 2, ఇంకా 3వ వాడికి అన్నాడండి ఇలా చూస్తారండి అందరూ. ఎక్కడ పెంచేస్తావురా? ఇప్పుడు మనం అంటే అనుకోవచ్చు, యుఎస్లో $1,000 $1,000 సంపాదించిన వాళ్ళు కూడా ఒకలే. ఇంకోళ్ళని కనమంటే ఎక్కడ పెంచుతామండి అంటున్నారు. వాళ్ళు కూడా గ్రీన్ కార్డు హోల్డర్స్, సిటిజన్షిప్ హోల్డర్స్, యుఎస్ సిటిజన్షిప్ హోల్డర్స్ అయ్యండి, అమ్మో ఇంకోడిని ఎలా పెంచాలి అంటున్నారు. అప్పుడు మనం అనుకుంటున్నాం, మనం ఎలా పెంచుతున్నావురా బాబు అని, మన తల్లిదండ్రులు ఎలా పెంచారురా బాబు అని. గమనించండి,
మన యొక్క జీవితంలో బాధ్యతలు పెరిగే కొలది సమాధానం ఎగిరిపోతూ ఉంటుంది, టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో భక్తుడైనటువంటి యెహోషువ మోషే చచ్చిపోయిన తర్వాత బీపీ లెవెల్స్ ఎలా షూటప్ అయిపోయి ఉంటాయో అటువంటి టైంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోషువ కంగారు పడొద్దు. చూడండి, మోషేని చూస్ చేసుకున్నప్పుడు ఎలాగుందో చూద్దాం. మోషే కంగారు పడొద్దు, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, కింద పడేయి. ఏమైపోయింది? బుస్ అని పాము అయిపోయింది. ఏమైపోయింది? కర్ర అయిపోయింది. నీ కర్రలోనే ఉంది మొత్తం అంతా. కర్ర ఎత్తాడంటే ఏంటి? ఎర్ర సముద్రం పాయలైపోయింది. కర్ర ఎత్తితే నైలు నది రక్తం అయిపోయింది. తీసుకో అన్నప్పుడు కమాన్, మోషే కర్ర ఇచ్చినప్పుడు మోషే కంటే బలమైన కార్యాలు యెహోషువ చేయాలి. యెహోషువకి ఏమోలా? స్వర్డ్ ఇవ్వాలా? ఇదిగో కత్తి తీసుకో అన్నాడు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వర్డ్ God has given him word. In the place of sword, God had given him word. కత్తిచ్చే ప్లేస్లో ఏమిచ్చాడట? ఇదిగో తీసుకున్న ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు దాన్ని ధ్యానించు, ఎవడని ముందు నిలవడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. వై డోంట్ వి టేక్ ఇట్ టు అవర్ లైఫ్? అదే మాట మనం ఎందుకు తీసుకోకూడదు? ఒకసారి చదువుతాం ఒకసారి, ఎంత చక్కటి మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఉందమ్మా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ఎప్పుడు దివారాత్రము. మనోళ్ళు కనీసం రోజుకి ఒకసారి నా బైబిల్ చదువుతున్నారు అందరూ? నీకు తెలుగు వచ్చి లేక ఒక భాష చదవడం వచ్చి, ఇంగ్లీష్ తెలుగు ఏదన్నా సరే, నాకు తెలిసి ఇప్పుడు లిప్ ఉన్న భాషలు అన్నింటిలోనూ ట్రాన్స్లేట్ చేస్తారండి. బైబిల్ కొన్న రికార్డ్ ఏ ప్రపంచం దేనికి లేదు. ఇంకా గొప్ప సంగతి ఏంటి చెప్పనా? మన క్రైస్తవ మిషనరీలు, ఇందాక సునీల్ గారు క్రైస్తవ మిషనరీ గురించి పాడుపడితే నాకు కళ్ళకి నీళ్ళు తిరిగినాయి. ఇది ఈ సమస్త క్రైస్తవుల మిషనరీల భిక్షే. ఈ రోజున మనం అందరం కూడా చదువుకుంటున్న స్కూల్స్, ఈ రోజున సో కాల్డ్ సీఎంలు పిఎంలు అందరూ కూడా క్రైస్తవ మిషనరీ స్కూల్స్లో చదివిన వాళ్ళే. వాళ్ళ సాక్రిఫైస్, క్రైస్తవ మిషనరీలు చేసిన పని ఏంటో తెలుసా? మన భారతదేశంలో తెలుగు భాషలో బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం క్రైస్తవ మిషనరీలు గొప్పతనం. అంటే మన భారతదేశంలో భగవద్గీతని కూడా మన భాషలో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసే ఘనత కూడా క్రైస్తవ మిషనరీలది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? అయ్యో పాపం వీళ్ళు చదువుకోలేకపోతున్నారు, మతం వీళ్ళది అవ్వచ్చు, ఆ సంస్కృతంలో ఉన్నది లోకల్ లాంగ్వేజెస్లో వీళ్ళు చదువుకోలేకపోతున్నారు. ప్రజలకి అది తెలియకపోతే అతడు ఏం చెప్తే అదే గుడ్డిగా నమ్మవలసి వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ గ్రంథాలని కూడా క్రైస్తవ మిషనరీలు ట్రాన్స్లేట్ చేశారండి. గొప్ప గొప్ప దైవ సేవకులు, సిపి బ్రౌన్ లాంటి వీళ్ళందరూ కూడా తెలుగు భాషని ఎంతో చక్కగా వాళ్ళు నేర్చుకుని, మన భాష నేర్చుకుని వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఎంత అంత కాదు. ఈ రోజుని భాష లిపి ఉన్న ప్రతి భాషలో తెలుగు బైబిల్ రాయబడి ఉంది. నీకు ఒక భాష చదవడం వచ్చి నువ్వు బైబిల్ చదవట్లేదంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు అనుకుంటున్నావా? చదవాలని ఉంది కానండి నాకు కళ్ళు కనబట్టలేదని అనుకుంటే, ఈరోజు నీ సెల్ ఫోన్లో ఆడియో బైబిల్స్ వచ్చేసినాయి కదండి. నువ్వు దాన్ని నొక్కితే చాలు అదే చదివి పెడుతుంది. బైబిల్ చదవక, కనీసం ఒక అధ్యాయం చదవక, కనీసం ఒక అరగంట సేపు నువ్వు బైబిల్ ధ్యానిస్తున్నావా రోజుకి? నీకు టైం ఉన్నప్పుడు నువ్వు వాక్యాన్ని చదవకుండా మీరు ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తారంటే ఒక్కడ కూడా చెయ్యెత్తకుండా ఉండండి. ఇక్కడ మీలో ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తారు? చెయ్యెత్తండి అని అన్నాను అనుకోండి, ఎత్తకుండా ఎవరు ఉంటారు? అందరూ ఎత్తేస్తారు, 2 చేతులు ఎత్తేస్తారు. నేను ప్రేమిస్తున్నాను. ఎంత చదివేస్తున్నావు వాక్యం? హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే? ఎంత సమయం నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ప్రేమించే వ్యక్తితో నువ్వు సంభాషించకుండా ఉండగలవా? ప్రేమించే వ్యక్తిని చూడకుండా ఉండగలవా? అంతే. మందంతా ఐ లవ్ యూ ప్రేమే. దేవుని దగ్గర అంతా వెర్బల్ లవ్వే కానీ ప్రాక్టికల్ లవ్ లేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు వాక్యాన్ని ప్రేమించు. భక్తుడని యెహోషువతో అంటున్నాడు,
దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఫినిష్. అది ఒక్కటే తీసుకున్నాడు అంతే యెహోషువ. దేవుని ధర్మశాస్త్ర వాక్యాన్ని ఆల్రెడీ తన గురువు గారు మోషే గారు మొత్తం రాసి ఇచ్చేసాడు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. గురువును మించిన శిష్యుడయ్యాడు. సూర్యచంద్రులను ఆపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యచంద్రులను ఆపేశాడు ఒక్క మాటతో. అటువంటి అనాయింటింగ్, అభిషేకము, శక్తి, మహిమ, దేవుని కృప, దేవుని మంచితనం ఎక్కడి నుండి వచ్చింది? వాక్యం, వాక్యం, వాక్యం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఛాలెంజ్ చేస్తున్నాను. రోజుకి కనీసం ఒక్క అధ్యాయం చదవకపోతే నీ జీవితంలో శాంతి, సమాధానం దరిదాపుల్లో కూడా రావు. ధర్మశాస్త్రము ప్రేమించు వారికి గొప్ప నెమ్మది, గ్రేట్ పీస్ అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆ గ్రేట్ పీస్ నీకు కావాలా? ఆ గ్రేట్ పీస్ నీకు కావాలంటే మరలా చెప్తున్నాను, మైండ్లో పెట్టుకోవద్దు, హార్ట్లో పెట్టుకో. వాక్యాన్ని హార్ట్లో పెట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? ప్రతిరోజు వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని నీ లైఫ్కి అప్లై చేసుకో. అప్లై చేసుకుని ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ మైండ్లో ఉంటే అది వాక్యమో ఇన్ఫర్మేషన్ అంటారు. అది హార్ట్లోకి వస్తే ఆ వాక్యమో చెప్పండి అది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫర్మేషన్. బట్ ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు యువర్ హార్ట్ అది ఏమైపోద్ది? ట్రాన్స్ఫర్మేషన్ అంటే నిన్ను రూపాంతరపరుస్తుంది, నీ జీవితాన్ని మార్చుతుంది. లైబ్రరీలో పుస్తకాలు బుర్రలో పెట్టుకోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు. ఆ పుస్తకంలో ఉన్న కొంచెం వాక్యాన్ని ధ్యానించి నీ హృదయంలో పెట్టుకో, క్రీస్తు రూపం నీలో ఏర్పడుతుంది. వాక్యాన్ని ధ్యానించు, క్రీస్తు రూపం ఏర్పడుతుంది. అలా హృదయంలోని వాక్యాన్ని ధ్యానించకుండా వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకసారి మీకు మీరే చెక్ చేసుకోండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హెరోద్ దగ్గరికి వచ్చి, అయ్యా యూదులకు రాజు పుట్టాడట, ఎక్కడ పుట్టాడు, ఏది కంగారు పడతాడు, పిల్లండ్రా శాస్త్రుల్ని, పిల్లండ్రా వాళ్ళని, వీళ్ళందరినీ పిలిచేశారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. అబ్బాయి యూదులకు రాజు పుట్టాడట ఏంటయ్యా, ఒక దానికి నక్షత్రానికి లింక్ ఏంటయ్యా, ఏంటి పుడతా? వెంటనే శాస్త్రులు చక్కగా మేకా గ్రంథం తీసేసి అవునయ్యా అడ్రస్ కూడా చెప్పేశారు. వాళ్ళు టపా చెప్పేశారు. చదివేసి చక్కటి రెఫరెన్స్లతో సహా తీసేసిన ఒక్క శాస్త్రన్న ప్రభు పుట్టిన దగ్గరికి వెళ్ళి ఆయన ఆరాధించాడా? ఏమండి, అంత ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక్క శాస్త్రి అన్నా, ఒక్క స్క్రైబ్ అన్నా, ఒక్క ప్రధాన యాజకుడైనా కరెక్టే కదా, మీకా ప్రవక్త చెప్పింది కరెక్టే కదా, ఆ నక్షత్రం కరెక్టే కదా, వై డోంట్ వీ గో అని వెళ్ళినోడు ఒక్కడని ఉన్నాడా? లేడు. ఎక్కడో తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. వాళ్ళకి ఏ వాక్యం తెలియదు, ఏ లేఖనాలు లేవు, ఏ ప్రవచన గ్రంథాలు లేవు. నేను అంటాను, అంత జ్ఞానం తెలిసి పక్క ఊరిలో పక్కింట్లో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఏ జ్ఞానం లేకుండా ఎక్కడో తూర్పు దేశం నుంచి వచ్చి ప్రభుని ఆరాధించుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలా ఉన్నావు? మహాజ్ఞానివైన శాస్త్రిగా ఉన్నావా? మహాజ్ఞానివైన మాకు లేఖనాలు మొత్తం ఏదన్నా చెప్పండి నేను చెప్పేస్తానంటున్నావా? ఏ ప్రసంగం అన్నా 2 నిమిషాల్లో చేసేస్తానంటున్నావా? యాకోబు భక్తుడు అందుకని అంటాడు, బీ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్, నాట్ జస్ట్ హీరర్స్, నాట్ జస్ట్ రీడర్స్. చదివేవాళ్ళుగా, వినేవారుగా కాదయ్యా, వాక్యాన్ని చేసేవారుగా ఉండమని యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో యాకోబు అంటున్నాడు. ఏం చేస్తున్నావు? ప్రాక్టికల్గా నువ్వు వర్డ్ పెట్టు, ప్రాక్టికల్గా వాక్యాన్ని నీ జీవితంలో అవలంబించుకో. నువ్వు అలా చేయలేదనుకో, మరలా అదే యాకోబు ఎవరితో కంపేర్ చేస్తున్నాడంటే, నీకు దయ్యానికి ఏం తేడా లేదన్నాడు అంతే. ఒరి పిచ్చోడా, దయ్యములు కూడా ఆయన్ని విశ్వసిస్తున్నాయి. యాకోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలా నమ్ముట మంచిదే, దయ్యములు వణుకుతున్నవి, వారికి నీకు తేడా ఏంటి? వాళ్ళకి వాక్యాలు తెలుసు, వాళ్ళకి వాక్యాలు గుర్తున్నాయి, వారు కూడా రెఫరెన్స్లు కూడా కోట్ చేసేయగలరు దయ్యాలు. కానీ దయ్యాలు వాక్యాన్ని పాటించవు. నీవు తెలుసుకుని వాక్యాన్ని పాటించకపోతే యు ఆర్ జస్ట్ ఈక్వల్ టు ఏ డెవిల్. వింటున్నారా అందరూ? వాక్యాన్ని ప్రాక్టికల్గా మన జీవితంలో పెట్టుకుందాం.
ఏమి చదువుకుంటున్నామో, ఏం వింటున్నామో దాని ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకుందాం. కంఠస్థ పెట్టొద్దు వాక్యాన్ని. ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్యరాజ్యానికి నన్ను కూడా నడిపించు ప్రభు అంటే ఏం చేయాలో చెప్పమంటే వాక్యం ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలీదా? టక 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 మొత్తం చెప్పేశాడు. అయితే నన్ను వెంబడించి రమ్మంటే వచ్చాడా? రాలే. వాక్యాలు వినడం వచ్చు, నేర్చుకోవడం వచ్చు, కొంతవరకు పాటించడం, అంతేగాని విడిచిపెట్టి నేను వెంబడించమంటే నా వల్ల కాదు. అప్పుడు యేసయ్య చాలా స్పష్టంగా చెప్పేశాడు, ప్రభువా ప్రభువా అని ప్రార్థనలు చేసేసి వాక్యాలు చదివేసి ప్రసంగాలు చేసేసేవాడు అందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు కారు. దాని ప్రకారంగా నడిచేవాడే. నువ్వు చక్కగా గంట సేపు వాక్యం వినేయచ్చు, నేను 2 గంటలు చక్కగా వాక్యం చెప్పేయచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు చూసేది ఏంటంటే నువ్వు వింటున్న వాక్య ప్రకారం, నువ్వు బోధిస్తున్న వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? యేసు ప్రభు ప్రసంగాలు అందుకనే ప్రపంచమంతా కులమత ప్రాంత భేదాలు లేకుండా వింటారు. ఎందుకో తెలుసా? ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ప్రీచింగ్. ఆయన ఏం చేశాడో అదే బోధించాడు, ఏం బోధించాడో అదే చేశాడు. వాక్యాన్ని చేసేవారుగా ఉండాలా. వాక్యాన్ని మైండ్లో మాత్రం ఉంచుకోకూడదు. మైండ్లో ఉన్న వాక్యాన్ని హృదయంలోనికి తెచ్చి సత్యముగా మార్చి సత్యములో మనల్ని నడిపించేది ఎవరు చెప్పండి? గట్టిగా గట్టిగా. మనం చదివిన వాక్యాన్ని మైండ్లోనే స్టోర్ ఉన్న దాన్ని మన హృదయములోనికి తెచ్చి దాన్ని సత్యముగా మార్చి సర్వసత్యములో నడిపించేది ఎవరు? స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకని యేసుప్రభు అంటాడు, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములో నడిపించును. యోహాను సువార్త 16:12-13 వచనాల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో, ప్రభువా ఎంతవరకు వాక్యాలు కంఠస్థ పెట్టాను కానీ నిజమైన శాంతిని వాక్యాన్ని ప్రేమించే వారికి అన్ని సేవకుడు దాన్ని చెప్పావు. ఈసారి ఎవ్రీడే చదువుతాను, చదివిన వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకుంటాను. ఆవులు గేదెలు గడ్డి తినేసి రాత్రులు ఏం చేస్తాయి అమ్మా? చక్కగా పడుకునేటప్పుడు నెవరు వేసుకుంటాయి. మనం కూడా ఆ రోజు చదివిన వాక్యాన్ని పడుకునే ముందు ఏదో టైంలో ధ్యానిస్తూ ఉండాలా. భక్తుడు అంటాడు, నా పడకల మీద నేను పరుండినప్పుడు ఏం చేస్తాడట? నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అది జుంటె తేనెలుగా ఉన్నాయ్యా. అది లేదు మనకి. నిద్ర వచ్చేంతవరకు సెల్ ఫోన్ చూడాలి. నిద్ర వచ్చేసి ఇంక చెయ్యి లాగేసి మెడనొప్పి వచ్చేసేంతవరకు సెల్ ఫోన్ చూడాలా. మనం ఆల్రెడీ చూసి అలిసిపోయిన వాళ్ళు ఆల్రెడీ కదండి. కొత్తగా సెల్ ఫోన్ అలవాటు అయిన వాళ్ళు కాదు, చూసి అలిసిపోయిన వాళ్ళు. కానీ ఇప్పుడన్నా మారదాం. దాని ఎంత లోతు ఉందో అంత లోతు చూసేసిన వాళ్ళమే మనం. ఇంకా చూసేది ఏమి ఉండదు, వ్యర్థమే. ఆల్రెడీ వ్యర్థం కూడా చూసేసాం, ఇంక అంతకన్నా వ్యర్థం ఏమీ లేదు, ఇంకేం చూస్తాం? కాదండి, వ్యర్థం యొక్క మౌంట్ ఎవరెస్ట్ ఏంటో రీసెర్చ్ చేయాలని ఉందండి. అంటే నువ్వో 2వ సొలొమోన్ అవుతావు అంతే. ఆయనకి చెల్లింది, మనకి అలా చెల్లదు. ఇంకెందుకు? ఎనఫ్. గత కాలం చాలు. బైబిల్లో పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది. నీ పాత జీవితాన్ని దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు, లేకపోతే అప్పుడే చంపేలా. అంతేనా? నిన్ను చేసిన పాపాలను బట్టి అయినా చూసి చూడనట్టు ఊరుకున్నాడు. స్టిల్ మనం బతుకున్నామంటే ఆయన అంతవరకు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు హీస్ డిమాండింగ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, బీ ఫెయిత్ఫుల్. నిన్ను క్షమించాను, నిన్ను భరించాను, నిన్ను సహించాను, రా నా దగ్గరికి రా. ఇన్ఫర్మేషన్లా వాక్యం పెట్టేసుకుని నాకేంటను అనే పెద్ద గొప్పలు చెప్పుకోవద్దు. ఎంతవరకు వాక్య ప్రకారం జీవిస్తున్నావు? పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తున్నాడా? చెప్పండి. ఎవరిలైనా ఈయన చూసి ఈయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి, ఈవిడిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి అని చెప్పడానికి ఎలా చెప్పగలం? బైబిల్లో 10 క్వశ్చన్స్ అన్ని ఆన్సర్లు చెప్పేస్తే పరిశుద్ధాత్ముడు ఉన్నట్ట? లేదు. దయ్యం ఉన్నా సరే బాగా చెప్పగలరు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉన్నాడంటే ది బెస్ట్ సైన్స్ ఏంటంటే 2 చెప్తాను, జాగ్రత్తగా వినండి. ద బెస్ట్ సైన్స్, ఒక వ్యక్తిలో హోలీ స్పిరిట్ గాడ్ బహుగా ఉన్నాడు అంటే ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చేయడం, ప్రవచనాలు చెప్పాడు, ఇదంతా కాదు. పరిశుద్ధాత్మ ఇండ్వెల్లింగ్ హోలీ స్పిరిట్ ఉన్నాడు అంటే 2 సైన్స్. 1 ఈజ్ పీస్, సెకండ్ 1 ఈజ్ ఫియర్ ఆఫ్ గాడ్. రాసుకోండి, మీ లైఫ్లో చెక్ చేసుకోండి. 1 ఈజ్ పీస్ అండ్ సెకండ్ 1 ఈజ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఏ హృదయములో దేవుని శాంతి, దేవుని సమాధానము పుష్కలంగా ఉంటుందో ఆ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్న హృదయంలో మొట్టమొదటిగా సమాధానం ఉంటుంది. రెండవదిగా అపారమైన భయము. భక్తి కాదు, భక్తి అలాగే ఉంటుంది. భయం,
చాలామందికి భక్తి ఉంటుంది. ఎటువంటి భక్తి? సిలువ చూస్తే ఇలా సిలువ వేసుకుంటారు అంతే, అయిపోద్ది. మళ్ళీ మందు బాటిల్ ఏదన్నా అన్ని మామూలే, పాపాలన్నీ మామూలే. నా ఫ్రెండ్ ఉండేవాడు, అన్ని పాపాలు చేసేవాడు, కానీ చర్చి ముందు నుంచి మాత్రం వెళ్ళినప్పుడు స్టీరింగ్ లేకపోతే హ్యాండ్ వదిలేసి ఇలా వేసుకునేవాడు అంతే. అన్న ఫ్లయింగ్ కిస్ ఇచ్చేవాడు సిలువుకి. అయిపోయింది అంతే, ఆడు పాపాలను కొట్టుపోయినట్టు. ఇంకా అదా ఆ భక్తి మనకు కాదు. చూడండి, ఒక వ్యక్తిలో దేవుని పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ వ్యక్తులు ఏం కనబడతాయో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. ఏం కలిగి ఉండేనా చెప్పండి? ఏం కలిగి ఉండేను సంఘంలో? సమాధానం కలిగి. ఎందుకు సమాధానం కలిగి ఉన్నా చదవండి. మరియు ప్రభువునందు భయమును. నెక్స్ట్ ఏంటి చెప్పండి? ఫస్ట్ పీస్ అట, తర్వాత ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఏంటంట? ఎవరు ఆదరణ చెప్పండి? ఆ ముందు రెండు ఎవరి ద్వారా వచ్చినాయి అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ వాళ్ళని ఆదరించడం వలన మొట్టమొదటిగా సమాధానము, రెండవదిగా దైవ భయం. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే మొట్టమొదటికి వచ్చేసేది పీస్ అండి. నాకు ఒక డౌట్ వచ్చింది. ఆత్మఫలం ఏమనగా, గలతీ 5:22లో ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానం. యాక్చువల్ సంతోషం కాదు అక్కడ, ఆనందము, జాయ్. తర్వాత ఏంటి? దీర్ఘశాంతము, సమాధానం. సమాధానం ఎందులో ఉంది? ఏ ప్లేస్లో ఉంది? థర్డ్ ప్లేస్లో ఉంది. మరి అసలు ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు వచ్చిన వెంటనే ఆ వ్యక్తిలో ఫస్ట్ వచ్చేది పీస్. లవ్ ప్రాక్టీస్ చేసే ముందే ప్రశాంతమైనటువంటి గొప్ప నెమ్మది, గొప్ప ధైర్యం. దేవుని వాక్యం ఆత్మరూపంలో ఒక హృదయంలోనికి వెళ్ళిన వెంటనే చూడండి, మీకు కూడా నిజంగా ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని నీ మైండ్లో కాదు నీ హృదయంలోనికి పంపిస్తూ ఉంటున్నప్పుడు ఒక తేలిక, ఒక సమాధానం, ఒక నెమ్మది వస్తుంది ఫస్ట్. అంతేనా? అంతేగాని వెంటనే పక్కన్న భార్యని ఐ లవ్ యూ రియల్ అని ప్రేమ చూపించేస్తూ ఉంటావా? లేకపోతే ఎవరన్నా నీ శత్రువు దగ్గరికి వెళ్ళి బ్రదర్ సారీ నేను ఆ రోజు హర్ట్ చేసేసాను, ఐఎమ్ సారీ అనేస్తావా? అదంతా తర్వాత. ఫస్ట్ వచ్చేది సమాధానం. నేను అనుకుంటాను అప్పుడు మరి లవ్ జాయ్ పీస్ కంటే పీస్ లవ్ జాయ్ అని పెట్టవచ్చు కదా. వై గాడ్ పుట్ లవ్ ఇన్ ద ఫస్ట్ రాదర్ దెన్ పీస్ అని అనుకున్నా. అప్పుడు నాకు అనిపించింది సమాధానం నాలో, ప్రేమ దేవుని రాజ్యానికి ఉపయోగపడుతుంది, సమాధానం నాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైనా దేవుని రాజ్యానికి ఉపయోగపడేదే ఫస్ట్ ప్రయారిటీ. విశ్వాసము కంటే, నిరీక్షణ కంటే ప్రేమ, అన్నిటికంటే ప్రేమ గొప్పది. ఎందుకని? లవ్ ఈజ్ ఎటర్నల్. కాబట్టి శాశ్వతంగా ఉండేది, దేవుని రాజ్యానికి ఉపయోగపడేది, సంఘాన్ని దేవునిలో బలపరిచేది ప్రేమ. ప్రేమ లేకపోతే మనం ఏమీ చేసేది లేదు. అందుకనే నీకు వాక్యం అంతా వచ్చిన ప్రేమ లేకపోతే వ్యర్థమే. ప్రేమ లేకపోతే నీ దీపస్తంభాన్ని లేపేస్తానన్నాడు ఎఫెసీ సంఘంలో. అందుకు నీ ప్రేమ యొక్క విలువ గొప్పది కాబట్టి ఫ్రంట్ ఉంది. నో డౌట్. పీస్ కంటే, జాయ్ కంటే, ఆశా నిగ్రహం కంటే అన్నిటికంటే ప్రేమ గొప్పది. అందుకని దేవుడు ప్రేమను పెట్టాడు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ముందు ప్రేమ కాదు వచ్చేది. ఏంటండి? సమాధానం. ఆర్డర్లీ ప్రకారంగా అయితే సమాధానం పెట్టాలా, కానీ ప్రయారిటీ ప్రకారంగా, వాల్యూ ప్రకారంగా, రాజ్యానికి ఉపయోగకరంగా ప్రకారం అయితే ఏం పెట్టాలా? ఎస్. కృపావరాలు తీసుకోండి. 9 కృపావరాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8 నుంచి ఉంటాయి కదా. అన్ని కృపావరాల్లో బాగా మంచి పవర్ఫుల్ కృపావరం ఏంటి చెప్పండి? పోనీ కొంతమందికి నేను ఇలా చెయ్యడితే స్వస్థ వచ్చేయాలండి, ఒక్క మాట ఉంటే సూచక కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిపోవాలండి అని అనుకుంటారు కొంతమంది. లేదంటే పోనీ పౌలు గారి మాటే తీసుకోండి. అన్ని కృపావరాల కన్నా దేన్ని ఎక్కువ అపేక్షించమన్నాడు చెప్పండి గట్టిగా అమ్మా? ప్రొఫెసీ. స్వస్థత కాదు, ప్రొఫెసీ, ప్రవచన వరం అడగమన్నాడు. కానీ ఆర్డర్లో దేని పెట్టాడు? బుద్ధివాక్యం. ఎందుకో తెలుసా? ప్రొఫెసీస్ కంటే, హీలింగ్స్ కంటే దేనికన్నా లోక రక్షణ వాక్యం ద్వారానే కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ వాక్యాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్డ్ ఈజ్ పవర్ఫుల్. వాక్యానికి మించింది లేదు. ముందు వర్డే, సెకండ్ది వర్డే. మొట్టమొదటిది ఏంటి? బుద్ధి వాక్యం. రెండోది ఏంటి? జ్ఞానవాక్యం. ఇంక తర్వాత అన్ని లైన్లో పెట్టుకుంటారు అన్నాడు అంతే. వర్డ్ ఫస్ట్.
అలాగే లవ్ ఫస్ట్. కానీ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చేటప్పుడు పీస్ ఫస్ట్. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు సమాధానం మనలో ఉంటుంది. ఆ సమాధానము ఇందాక చెప్పాను చూసారా, పరిస్థితులు అన్నీ బాగుంటే వచ్చే సమాధానం కాదు, పరిస్థితులకు అతీతమైన సమాధానం. ఏదేమైనా నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే, నాకు కంగారు పడినని చెప్పి ధైర్యంగా నిలబెట్టే సమాధానం, కృపా పరిశుద్ధాత్మ ఆత్మ ఫలములు ఉన్న సమాధానం. రెండోదేంటి పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే మొట్టమొదటి సమాధానం. రెండోదేంటి ఫియర్ ఆఫ్ గాడ్, దైవ భయం. భక్తుడైన యెషయా చక్కగా వర్ణించాడు. అరే పరిశుద్ధాత్మలో ఉన్న 7 శ్రేష్టమైన ఆత్మల కలయిక. పరిశుద్ధాత్మ అంటే 7 శ్రేష్టమైన ఆత్మల కలయికే పరిశుద్ధాత్మ. ఆ 7 శ్రేష్టమైన ఆత్మల్ని ఎక్కడ చెప్పాడండి భక్తుడైనటువంటి యెషయా గారు? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను. నేను ఒక తండ్రిని, నేను ఒక పాస్టర్ని, నేను ఒక కాలేజ్కి కరస్పాండెంట్ని, నేను ఒక స్కూల్కి కరస్పాండెంట్ని, నేను ఇంకో సంస్థకి డైరెక్టర్ని, నేను ఇంకోటి ఇది. బట్ ఐ లవ్ టు బి కాల్డ్ ఎస్ ఎ పాస్టర్. నాకు ఇవన్నీ ఉన్నాయి, దానికి అది, దీనికి ఇది, దీనికి అది. కానీ నేను పిలిపించుకునే టైటిల్ ఏంటంటే కాపరి, సంఘ కాపరి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం, నీకు ఎన్నో ఉండొచ్చు, కానీ పిలిపించుకునే టైటిల్ ఒకటి ఉంటుంది చూసారా? అలాగా యేసు ప్రభువులో పరిశుద్ధాత్మ సంపూర్ణంగా ఉన్నాడు. ఆయన ఆత్మ నింపుదల 7 ఆత్మలు ఆయనలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ సంపూర్ణత. యెహోవా ఆత్మ ఆయనలో ఉంది, బుద్ధి ఆత్మ ఉంది, వివేకము గల ఆత్మ ఉంది, జ్ఞానము గల ఆత్మ ఉంది. అన్ని ఆత్మలు ఉన్నాయట. ఆ 7 ఆత్మలు 2వ వచనం చెప్పి 7 ఆత్మల్లో ఈయన బాగా ఆనందించేసే ఆత్మ ఒకటి ఉందట. ఏంటి ఆత్మ? చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాలు చదివినట్లయితే, యెహోవా ఆత్మ, 7 ఆత్మల గురించి చెప్తున్నాను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, అంటే జ్ఞానము గల ఆత్మ, వివేకము గల ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన ఇచ్చు ఆత్మ, బలం ఇచ్చు ఆత్మ. ఇదైని తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు ఎన్నైనాయి అమ్మా? 7 అయినాయి. 7 ఆత్మలు 2వ వచనంలో చెప్పేసి ఈ 7 ఆత్మలో ఈయన ఎందులో ఆనందిస్తున్నాడు చెప్పండి. నెక్స్ట్ వచనం చదవండి, 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఆయనకి ఇంపైన సువాసనగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది యేసు ప్రభు యొక్క మనస్సు. ఆయన సమస్త ఆత్మలు, జ్ఞానము గల ఆత్మ, వివేకము గల ఆత్మ, తండ్రి ఆత్మ, అన్ని ఆత్మలు ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంపూర్ణత ఉన్న యెహోవా యందలి భయము ఆయనకి ఇంపైన సువాసనగా ఉండును. ద ఫియర్ ఆఫ్ గాడ్. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో లోటు ఈ రెండే: సమాధానం లేని జీవితము, దేవుడంటే భయం లేని జీవితం. మనలో దేవుడంటే భయం ఉంటే పాపం చేయడానికి చెయ్యి వనకాల, సెల్ ఫోన్లో అపవిత్రత చూడడానికి చెయ్యి వనకాల, ఒక వ్యక్తితో అపవిత్రమైన రిలేషన్ మెయింటైన్ చేయడానికి గుండె దడెక్కిపోవాలా. ఏదా భయం? ఏదా ఫియర్? ఏది? ఆ యెహోవా యందలి భయము గల ఆత్మ మనలో లేదు. కానీ మనలో ఇంకో ఫియర్ ఉంది. పనికి మాలిన ఫియర్లన్నీ ఉన్నాయి. ఏంటా ఫియరు? ఉద్యోగం పోద్దేమో, నా పెర్ఫార్మెన్స్ లాస్ట్ మంత్ బాగాలేదు, ఈ మధ్యన అన్నీ కూడా ప్రైవేట్ జాబులు హైరింగ్ ఫైరింగ్ ఒక రోజులోనే అయిపోతున్నాయి. ప్రతి దాంట్లో భయమే, అన్నిట్లో భయమే. ఏమండి, మనతో భయం మాట్లాడుతుంది, మనతో వాక్యము మాట్లాడుతుంది. అందుకనే వాక్యం యొక్క గొప్పతనం చెప్తున్నాను. భయం ఏం చెప్తుందంటే, అరే ఇంక నేను దేవుడు వదిలేసాడురా, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు నువ్వు, ఇంకా లైట్ తీసుకో, దేవుడు నిన్ను ఇంకా విడిచిపెట్టేసాడేమో అని భయం మాట్లాడుతుంది. వర్డ్ ఏం మాట్లాడుతుంది తెలుసా? ఐ విల్ నైదర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నేను నిన్ను విడవను, ఎడబాయిని. హెబ్రీ 13:5. నువ్వు ఎప్పుడైతే వాక్యం నువ్వు తెలుసుకుంటావో ప్రతి భయముతో కూడా వాక్యం మాట్లాడుతుంది. ఇంకేంటి, ఈ సమస్యలో నేను నాశనం అయిపోతున్నాను, ఇంత పెద్ద సమస్య వచ్చేసిందని భయం అంటుంది. వాక్యం ఏమంటుంది తెలుసా? రోమా 8:28 అంటుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయిరా బాబు, ఈ సమస్య కూడా అందులో ఒక భాగమే అంటది.
భయం అంటదే నీ ఫ్యూచర్ అయిపోయిందిరా, నీ లైఫ్ అయిపోయిందిరా, నీది ఇంకా బ్యాగ్ సర్దేసుకొని ఆల్ డన్రా అంటది. కానీ వర్డ్ చెప్తుంది, ఇర్మియా గ్రంథం 29:11 అందరికీ తెలిసింది ఏంటమ్మా? రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. ప్రతి సమస్యతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న వారందరూ కూడా గమనించండి. దుఃఖంతో వస్తే, వేదనతో వస్తే, భయంకరమైన నష్టంలో మోసకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చిక్కుపోయినట్టు వస్తే, చిక్కుకుపోతే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను లేపుతాను, నమ్మిక మాత్రం ఉంచు. దేవుని వాక్యము మనల్ని ఆదరించడానికే కాదు, దేవుని వాక్యము ఎదుటి వాడితో పోరాడడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా సాతానుతో పోరాడడానికి ఉపయోగపడుతుంది. యేసు ప్రభువుని అరణ్యంలో సాతాను శోధించినప్పుడు వాడిని దెబ్బలాడి జయించిన దేంతో? యేసయ్య వాక్యంతో. ఇందాక చెప్పాను చూసారా, యెహోషువకి స్వర్డ్ అవ్వలేదు, వర్డ్ ఇచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేదాడు, ఆ వర్డే స్వర్డ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? యెహోషువకి పాత నిబంధన గ్రంథంలో స్వర్డ్ కత్తవ్వలేదు, వర్డ్ ఇచ్చాడు. క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి వాక్యమే ఆత్మ ఖడ్గము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? భయాలన్నీ, పనికిమాలిన మాటలన్నీ నీ దగ్గరికి వచ్చి సాతానుడు మాట్లాడినా, ఇంకొకడు వచ్చారు, నువ్వు వేస్టర్, ఇంకా నీ పని అయిపోయిందని డిప్రెషన్ మాటలు మాట్లాడినా, పరిస్థితులు నిరాశ నిస్పృహలో ఉన్నా, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వాక్యమును ప్రేమించి వాక్యము లోబడు వాడికట శాంతి నది ప్రవాహంలా వస్తుందట. దేవునికి స్తోత్రం కలుగుగాక. చక్కటి ప్రామిస్ చదవండి. యెషయా గ్రంథం 48:18. యెషయా గ్రంథం 48:18 మనం చూసినట్లయితే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, అది నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. అది దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యాలకి మనం లోబడితే కనుక సమాధానం నదిలా వస్తుంది. నీ దగ్గర ఉన్న కష్టాలు పిల్లకాల వల్ల పారిపోతాయి, సమాధానం నదిలా వస్తుంది. ఇంకొంచెంకి వెళ్తే సముద్రంలా వస్తుందమ్మా సమాధానం అని వాక్యం చెప్తుంది. కనుక దీని అంతటికి సమాధానం అంతటికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడ్డం. జస్ట్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం తెలుసుకో, దాన్ని నమ్ము, దానికి విధేయత చూపించు. సమాధానం నీ దగ్గరికి రాకపోతే అడుగు. 2 దఫాలకు వస్తుంది సమాధానం. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం ద్వారా వచ్చే సమాధానం 2 స్టెప్స్లో వస్తుంది. ఎలా 2 స్టెప్స్లో వస్తుంది తెలుసా? ముందు వాక్యము ఒక ప్రవచనం వలె ప్రొఫెటిక్ వర్డ్లా వస్తుంది. వచ్చినప్పుడు 40% పీస్ వస్తుంది. అదే వాక్యం ఫుల్ఫిల్ అయినప్పుడు మిగిలిన 60% పీస్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భక్తురాలైనటువంటి హన్నా, తన భర్త పేరేంటి? ఎల్కానా. తనకి సవతి ఉంది. ఏం పేరు? పెనిన్నా. హన్నా తన భర్తను పట్టుకుని గుంజెత్తుందట. ఏంటట ప్రాబ్లం? పిల్లల కంటావా కనవా, నాకు పిల్లలు కావాలి, నాకు గర్భఫలం కావాలి, అదిగో దానికే పిల్లలు పుట్టేస్తున్నారు. వాస్తవానికి పెనిన్నాను తక్కువ ప్రేమిస్తున్నాడు, హన్నానే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇదేటమ్మా, నేనేమన్నా దేవుడు నాకు పిల్లలు అవ్వడానికి? ద్వేషింపబడింది ఎక్కువ గర్భఫలం తనకి వస్తే నేనేం చేయను? దేవుడి ఇలా ఆయన, దిస్ ఇస్ ద జస్టిస్ ఫ్రమ్ ద లార్డ్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేనేం చేయలేను, ఇది దేవుడు చేసే కార్యం అంటే. ఇంకెలా కాదు, నీతో గొడవ పెట్టుకోవడం అనవసరం అని చెప్పి దేవుని మందిరంకి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీటితో కుమ్మరించి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తుందండి. అక్కడున్న పాస్టర్ గారు చూస్తున్నారు దూరం నుండి. ఈమె ఎవరు చూస్తున్నారో పట్టించుకోకుండా హృదయాన్ని కొమ్మరించి దొల్లి ఏడుస్తూ, ప్రభువా గొడ్రాలనే నింద నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా. ఈ రోజుల్లో కావాలని పిల్లలు వద్దనుకుంటున్నారు. ఆ రోజుల్లో పిల్లలు పుట్టకపోతే గొడ్రాలని పిలిచి చాలా అశుభంగా మాట్లాడేవారు. అది తట్టుకోలేక ప్రక్కనున్న సవతి యొక్క హెరాస్మెంట్ చూసి తట్టుకోలేక దేవుడిని అడుగుతుంది, గర్భఫలం కావాలయ్యా, ఆడు పుడితే నేను ఏదో సుఖపడిపోతానని కాదయ్యా, నీకు ఇచ్చేస్తాను ప్రభువా, నాకు గర్భఫలం ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దూరం నుంచి పాస్టర్ గారు ఏమనుకున్నారు? ఎలా తూలిపాడా ప్రార్థన చేస్తా. ఏమ్మా ఉదయమే తాగేసావా? తాగితే తాగో, గుడికొచ్చి గుడిలోకి రావాలా తాగేసిన తర్వాత అంటే, ఆమె ఏమాత్రం కోప్పడకుండా, నీ దాసురాలను తాగలేదయ్యా, నా హృదయాన్ని కొమ్మరించుకుంటున్నాను. ఎలా ఉంటుంది పాస్టర్కి చెప్పండి?
అయ్యో అయ్యో అంత పెద్ద మాట అనేసానేటి, అంత కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేస్తే అలా తోలనాడేనేటి అని ఎంత కఠినంగా మాట్లాడాడో ఎలి వెంటనే ఇన్స్టంటేనియస్గా అమ్మా సంవత్సరం తిరగకుండా దేవుడిని గర్భఫలం ఇస్తున్నాడు. ఏమంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా, దైవ సేవకుడు పొరపాటునైనా సరే ఒక మాట నేను కఠినంగా మాట్లాడినప్పుడు కొంచెం భరించగలిగితే దాని ఆశీర్వాదం పొందుకుంటావు. దైవ సేవకుడిది పొరపాటే, అక్కడ 100% పొరపాటే. అంటే వీడియో చూసాడు, ఆడియో చూడలేదు, అక్కడ ఆడియో కనలేదు, దూరం నుంచి వీడియో ఎలాగంటే ఎలా ఉంటుంది, తాగేసింది అనుకుంటాడు. అక్కడ హృదయం కొమ్మరించి ఏడుస్తున్నట్టుగా పాపం తెలియక పొరపాటు పడ్డాడు. ఇప్పుడు మనం నీతిగా ఉన్నప్పుడు తాగేసావంటే ఎంత పౌరుషం చేస్తుంది. నిజంగా తాగేసావంటేనే వాడిని పట్టుకోలేము, ఇంక నీతిగా ఉన్నవాడి అంటే ఎలా వస్తుంది. అంత కోపంలో కూడా చాలా హంబుల్గా జవాబిచ్చింది, నీ దాసురాలను తాగలేదయ్యా. వెంటనే ఆమె మీద పొంగిపోయింది ప్రేమ. దైవ సేవకునికి ఉన్న అభిషేకంతో సంవత్సరం తిరగకుండా నువ్వు గర్భఫలం పొందుకుంటావు అన్నాడు. అయిపోయింది. అది మేనిఫెస్టేషన్ అవ్వాలంటే ఎంతకాలం, ఒక రోజులు అయిపోద్దా? కనీసం 9 నెలలు కావాలా? ఇప్పుడు ఏంటంటే కన్సీవ్ అయ్యేంత వరకు ఆయన చెప్పింది కరెక్టో కాదో, నన్ను ఓదార్చడానికి చెప్పాడేమో, నన్ను జాలి చూపించి చెప్పాడేమో, ముందు తిట్టేశాడు కదా, తర్వాత క్రీమ్ రాసాడేమో, ఇటువంటివన్నీ వస్తాయి. కానీ ఒక మాట ఉంది తెలుసు, అక్కడ హన్న అప్పటి వరకు ఏడ్చిన హన్న ఆ నాటి నుండి మరలా ఏడలేదు. ద మూమెంట్ షీ గాట్ ద వర్డ్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, అప్పటి వరకు ఏడ్చి, చదవడం ఒకసారి ఆ మాట, అప్పటి వరకు ఏడ్చి గోల పెట్టిన హన్న జీవితం ఏమైందో చూడండి. వర్డ్ ఆఫ్ గాడ్ యొక్క బలం అలా ఉంటుంది. నువ్వు హృదయంలో దేవుని వాక్యాన్ని తీసుకున్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ నీ హృదయంలో పనిచేసినప్పుడు అలా ఉంటుంది అనమాట. ఇంకా ఏమీ అవ్వలేదు, వెంటనే ముందు పోయింది ఏంటంటే బాధపోయిందండి, పీస్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవన్నమాట 1 Samuel chapter 1 and verse 18 says, మొదటి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. అంతే, అయిపోయింది. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ నో మోర్ సాడ్నెస్, నో మోర్ వీపింగ్, నో మోర్ స్క్రీమింగ్, నో మోర్ ఫైటింగ్. తన ఆ లైన్తో దెబ్బలాడడం మానేసింది, ఏడడం మానేసింది, బాధపడడం మానేసింది. కారణం ఒకటే, లోపలికి ఏ వెళ్ళింది చెప్పండి? ఇక్కడికి వెళ్ళిందా, ఇక్కడికి వెళ్ళిందా? వాక్యం మైండ్లోకి వెళ్ళిందా, హార్ట్లోనికి వెళ్ళిందా? హార్ట్లోకి వెళ్ళింది. హార్ట్లోకి వెళ్ళి ఏం తీసుకొచ్చింది ఇప్పుడు చెప్పండి? పీస్. ఎప్పుడైతే వాక్యం హృదయంలోకి వెళ్తుందో ఇట్ ప్రొడ్యూస్ పీస్. చెప్పండి, ఆమె హృదయంలోనికి దేవుని ఆత్మ వాక్యం వెళ్ళినప్పుడు ఆ ఆత్మ ఆమెలో మొట్టమొదటిగా ప్రేమను పుట్టించిందా, సమాధానం పుట్టించిందా? ఇంకా లైన్ కలవలేదు ప్రేమ చూపించడానికి, ఎవరిని కలవలేదు ప్రేమ చూపించడానికి. ఫస్ట్ వచ్చేసింది ఏంటంటే పీస్. నో మోర్ వీపింగ్. ఇంక ఏడను నేను, ఇంక ఏడను, నాకు ధైర్యం వచ్చింది, నా ప్రభు చూసుకుంటాడు. కమాన్, 2 మెట్లు అన్నాను చూసారా? వర్డ్ వచ్చినప్పుడు పీస్ స్టార్ట్ అయింది. వర్డ్ మేనిఫెస్టేషన్ అన్నప్పుడు పీస్ ప్రేజ్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెన్ ద వర్డ్ మేనిఫెస్ట్, వెన్ వర్డ్ గెట్స్ మేనిఫెస్టేషన్ ఇట్ బికమ్ ప్రేజ్. వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు ముందు సమాధానం వస్తుంది. 9 నెలలు నిజంగా గర్భఫలం వచ్చినప్పుడు ఆ హన్న సమాధానంతో మౌనంగా ఉందా? 2వ అధ్యాయంలో పాట పాడడం స్టార్ట్ చేసింది, దేవుని స్తుతించడం. అయ్యా ఎంత గొప్ప దానివయ్యా, గొడ్రాలుగా పిలువబడిన నన్ను 6 మందిని కనేలా చేసావయ్యా. నెక్స్ట్ సమూయేలుతో ఆపలేదు దేవుడు, తర్వాత ఇంకా బిడ్డలను ఇచ్చాడు హన్నాకి. దేవుని వాక్యాన్ని నమ్మండి. ఈరోజు మీరు వింటున్న వాక్యం, మీరు వాక్యం విన్న వెంటనే మీ కష్టాలు తీరిపోవు. ఈ వాక్యం వింటున్న వెంటనే మీ బాధలు పోవో, సమస్య అలాగే ఉంటుంది. కాకపోతే నువ్వు నీ నమ్మిక మాత్రమే ఉంచు, నువ్వు దేవుని మహిమను చూస్తా ఉన్నాడు. చూసావా యేసయ్య, నువ్వు నమ్ముతూ దేవుని యందు ఇంకా ప్రీతికరంగా నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితంలో దేవుని వాక్యం కార్యాలు చేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? దేవునికి ప్రార్థన చెయ్యో. ఇందాక ఇక్కడ నిలబడి ఒకరు చెప్పారు, ఏం చెప్పారు? కన్నీటితో ప్రభుని స్తుతించారు. చూసారా? రాజుగారు బ్రదర్, ఆయన కుమార్తె కలిసి ఇక్కడ నిలబడి
కన్నీటితో దేవుని స్తుతించే తెలుసా, ఆ మాటల్లో ప్రేయర్ కాదు, అది ఫుల్ ఆఫ్ ప్రైజ్ అండ్ గ్రాటిట్యూడ్. ఈరోజు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వు ఎంత భారంతో వచ్చినా నా వాక్యం నీకు శాంతినిస్తుంది. ఏ కార్యం నీ జీవితంలో జరిగితే నీకు సమాధానం జరుగుతుందో ఆ కార్యం నీ జీవితంలో జరిపిస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తావు, నా దేవా నువ్వు నాకు ఇచ్చిన ప్రవచనం నెరవేర్చేవయ్యా అంటాడు. ఎవరు? దేవుని మందిరంలో వృద్ధుడైనటువంటి నువ్వు మెస్సేను చూసేంతవరకు, నువ్వు యేసు క్రీస్తుని చూసేంతవరకు నువ్వు చనిపోవని ప్రాఫెసీ ఉంది. అదే ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయిందా అవ్వలేదా? ఎప్పుడైతే తన జీవితంలో సిమియోను యేసు ప్రభుని చూస్తాడో, ప్రభువా ఇక సమాధానం వెళ్ళిపోతానంటాడు. ఆ మాట అన్నాడు అనలేదా? ప్రభువా ఎంతవరకు నాకు సమాధానం లేదు ప్రభువా, ఏదో నువ్వు నేను చచ్చిపోయే లోపల మెస్సేను చూపిస్తావు అన్నావు, అది 40% పీస్. బట్ నౌ ఐఎమ్ హోల్డింగ్ ద సేవియర్ ఇన్ మై హ్యాండ్స్. ఆ బాలయేసుని చేతిలో పెట్టుకున్న వెంటనే ఇక నీ సేవకుడిని సమాధానంగా వెళ్ళిపోతానయ్యా. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మై లైఫ్ టైం. ఇది నా జీవితానికి చాలయ్యా, నా జీవితానికి చాలు, ఇంక నో మోర్, ఇంక నిన్నేమి అదివి ప్రభు ఇదివి ప్రభు నేను అడగను అంటున్నాడు దేవుడు. ఈ రోజున నా మాటలు ముగించే ముందుగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని మీ జీవితానికి అప్లై చేసుకోండి. ఇంటలెక్చువల్ నాలెడ్జ్, ఇంటలెక్చువల్ వర్డ్ మైండ్లో ఉంటుంది, ఇంటలెక్చువల్ వర్డ్ హృదయంలోకి వస్తుంది, రేమా వర్డ్ నీ జీవితంలోకి వస్తుంది, ప్రాక్టికల్ వర్డ్. అర్థమైందా? వాక్యంలా కంఠస్థ పెడితే వాక్యంలాగే బుర్రలో ఉంటుంది. ఆ వాక్యాన్ని హృదయంలో తెచ్చుకుంటే సత్యంగా మారి నీ జీవితంతో మాట్లాడుతుంది. సత్యంగా మారిన వాక్యానికి నువ్వు లోబడ్డావు అనుకో, ప్రాక్టికల్ వర్డ్ అయిపోద్ది. ప్రాక్టికల్ వర్డ్ ఏమిస్తుంది తెలుసా? చదవండి ఈ మాట. మన జీవితంలో నిజమైన శాంతి ప్రాక్టికల్ వర్డ్ ఇస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 2 Peter chapter 1 and verse 3 says, దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఏ జ్ఞానం చెప్పండి అమ్మ అందరూ గట్టిగా. దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చి, యేసు క్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానము. ఏ జ్ఞానం? గట్టిగా చెప్పాలి, గట్టిగా. అనుభవ జ్ఞానం. ఎవ్రీబడి వెనకాతల సైతం ఏ జ్ఞానం? అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అని అందరు గట్టిగా. అనుభవ జ్ఞానము. మైక్ లో కాదు నాన్న, అనుభవ జ్ఞానం అని గట్టిగా, ఇంకా గట్టిగా. అబ్బాయి కాంగ్రిగేషన్ చూపించండి నాన్న, అనుభవ జ్ఞానం అనండి. మొత్తం అనుభవ జ్ఞానము అంటే ఏంటి చెప్పండి? అనుభవ జ్ఞానం అంటే, పాస్టర్ గారు మీ మాట విని కాదండి, పాస్టర్ గారు బైబిల్ చదివి కాదండి, ఆయన రుచి చూచి తెలుసుకున్నవాడినండి నేను, ఆయన రుచి చూచి తెలుసుకున్న దాన్నండి నేను, ఆయన మంచితనాన్ని రుచి చూచి తెలుసుకున్న దాన్నండి నేను. రుచి చూచి తెలుసుకోండి, ఆయన రుచి చూచి తెలుసుకోండి. ఆయన వాక్యాన్ని జస్ట్ వినే కాదు, అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళకి, వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళకి వాక్య జ్ఞానం వల్ల డిఫరెన్స్ ఏంటంటే, అబ్రహాముకి సారముకు ఉన్నంత తేడా. అబ్రహాముకి సారముకు ఉన్నంత తేడా. అబ్రహాము దేవుని రుచి చూచి తెలుసుకున్నవాడు, దేవునితో చక్కటి ఇంటిమెసీ కలిగిన వాడు, దేవునితో స్నేహితునిలాగా సంభాషించిన వాడు. అటువంటి వాని ద్వారా దేవుడు ప్రవచనం ఇస్తే, అమ్మా దేవుడు మనకు పిల్లల్ని ఇస్తున్నాడమ్మా, నువ్వు పిల్లలు కంటావంటే సారం ఏం చేసింది? నవ్వింది. ఆవిడకి అనుభవ జ్ఞానం లేదు. సారమ్మ కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు. ఈయనకి నమ్మకం ఉంది, ఆవిడికి నమ్మకం లేదు. అనుభవ జ్ఞానం లేకపోతే ఏమవుతుంది తెలుసా? సొంత జ్ఞానం ఎంటర్ అయిపోతుంది. అనుభవ జ్ఞానం వాక్యాన్ని మన ప్రాక్టికల్లో అనుభవ జ్ఞానం పెట్టకపోతే, సారం మీద దానికి ఏమి యాడ్ చేసింది? సొంత జ్ఞానం యాడ్ చేసి ఎవరిని పంపించింది? హాగర్ని పంపించింది. స్టార్స్ గెలాక్సీలు అన్నీ చూపించేసింది హాగరీవుడికి. దాన్ని పంపేస్తావా పంపవా అన్నాడు అంతే. నువ్వు దాన్ని పంపేయి, ఆ దాసి దాన్ని పంపేస్తావు. ఎప్పుడు ఎదిరించలేదు హాగర్ సారమ్మ అబ్రహాం గారిని. నా యజమాని నెత్తి మీద పెట్టుకొని తిరిగింది. ఆ విషయంలో మాత్రం దాన్ని ఇమ్మీడియట్గా పంపేస్తావా పంపవా. ఆ రోజుల్లో భార్యలకి అంత సౌండ్ ఉండదు అసలు. అంత భర్తలు పోలీగమి, ఒకడు కాకపోతే 10 మందిని పెళ్లి చేసుకుంటారు.
భార్యలకు సౌండ్ ఉండదు. అటువంటిది అంత స్ట్రాంగ్గా ఉంటే దేవుడు సారం పక్కకెళ్ళిపోయాడు. ఆ టైంలో దేవుడు సారం పక్కకెళ్ళాడు. పోలిగమి టైంలో అనేక భార్యలు ఉన్న సమయంలో అబ్రామా మీ ఆవిడ చెప్పిన మాట అన్నాడు అంతే. డూ వాట్ ఎవర్ యువర్ వైఫ్ సేస్. అంటే ఇప్పుడు అందరూ అలా వినమని కాదు అక్కడ అర్థం. ఆ మూమెంట్లో, ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్పాడు, ఆమె ఏం చెప్తే చెయ్యన్నాడు అంతే. ఇంకా అబ్రహాము ఏం చేయాలో అర్థం కాకపోయాడు. మరి నా కుమారుడు ఇష్మాయేలు పరిస్థితి ఏంటంటే నేను చూసుకుంటాను అంతే. అదే ధైర్యం అబ్రహాం. ఈయనకి అనుభవ జ్ఞానం ఉన్నవాడు కదా, ఎక్కువ క్వశ్చన్లు అడగడు. నువ్వు చూసుకుంటావని ఒక మాట చాలయ్యా, పంపేస్తాను. నా కొడుకయ్యా ఇష్మాయేలు, ఆడిని ఎలా పంపేయమంటావు? ఈ భక్తుడైనటువంటి అబ్రహాముకి హాగర్ని పంపడానికి కాదు ఆయన బాధ, ఇష్మాయేల్ని పంపడం. నా కొడుకు పరిస్థితి ఏంటయ్యా, నేను చూసుకుంటాను, చాలా ఆ మాట అంటే చాలు, పంపేస్తాను. పంపేశాడు. ఈరోజు దేవుడు నాతో చెప్తున్న మాట అదే. అనుభవ జ్ఞానం లేని వాళ్ళు సొంత జ్ఞానం యాడ్ చేసి కష్టాలు కొనుక్కు తెచ్చుకుంటారు. అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఒక్క మాట చాలు. అబ్రహాంకి ఒక మాట చాలు. ఇచ్చిన కొడుకుని నరికేయి, ఇచ్చిన కొడుకుని పర్వతం మీదకి ఎక్కించి పశువు లాగా బలిపీఠం కట్టి పడుకోబెట్టి నరికి దహన బలేసేయి. నీకిష్టమైన, మళ్ళీ అడ్జెక్టివ్స్ యాడ్ చేసాడు దేవుడు. నీకిష్టమైన కొడుకు అన్నాడు. మరలా అదే ఇస్సాకు. అంత క్లియర్గా అబ్రహాం సింపుల్, ఎస్ లార్డ్. ఇంకొక మాట ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఓకే లార్డ్. ఎక్కడ వరకు పైకెక్కేసి కత్తెత్తి నరికేంత వరకు కూడా ఒక్క మాట మాట్లాడు దేవుడి దగ్గర. ఎస్ లార్డ్, చంపేసి నీకు ఇచ్చేస్తాను. అబ్రహామా, నీ కొడుకు కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు, దట్ ఈజ్ అనఫ్. ఆకాశ నక్షత్రాలను లెక్కట్టగలవా? లెక్కట్లేనయ్యా, అంతగా ఆశీర్వదించబోతున్నా నీ కొడుకుని. ఇదే ప్రశ్న సారమ్మనేసి ఉంటే ఎలా ఉండేది? వెయ్యక్కర్లేదు, ఆమెకు వినబడేలా చెప్తే చాలు, కొడుకుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోద్ది. వెయ్యక్కర్లేదు, డైరెక్ట్గా ఆమెకి జస్ట్ ఉప్పొందితే చాలు. అమ్మా మరి దేవుడు బలియమన్నాడు, వెళ్ళి బలేసి వచ్చేస్తాను అన్నదంటే ఇంకా అబ్రహాం నన్ను ఏమో చేస్తుంది కొడుకు గురించి. చెప్పలేదు అబ్రహాం, మేము వెళ్ళొస్తాం అన్నాడు అంతే. తెలుసు కొంతమంది బలహీనం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ స్త్రీ బలహీనం కాదు. ఇట్స్ నాట్ ద జెండర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అనుభవ జ్ఞానం లేక దేవునితో అనుభవ జ్ఞానం కలిగి ఉందాం. దేవుని వాక్యముతో అనుభవ జ్ఞానం కలిగి ఉందాం. దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియులారా, ఒకసారి నేను చాలా డిస్ట్రెస్గా ఉన్నానండి. ఒక సమస్య గురించి బాగా ఆలోచించు. సాధారణంగా రాత్రి నిద్ర పట్టదు కదా, ఏదన్నా కొద్దిగా డిస్టర్బ్ అవుతే, పలానా వ్యక్తితో నేను మాట్లాడాలా, ఎందుకు ఇలా చేశాడు అని ఇప్పుడే ఫోన్ చేసేద్దామా, 1 గంట 2 అయింది, అయినా చేసేయాలనిపించింది. బాగోదులే అని ప్రార్థన చేసుకుంటున్నా, తిరిగేస్తుంది బుర్రలాగా. సరే ఎప్పుడు తెల్లవారుద్దాం, వెంటనే ఫోన్ చేసేద్దాం అని అనుకుంటున్నాను నేను. ఉదయం ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఆ రోజు 117వ కీర్తన వచ్చింది. వరుసగా చదువుతున్నాం. 117వ కీర్తన మొదటి వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం. అక్కడ ఆగిపోయాను లిటరల్గా. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. నేను ఎందుకెంత టెన్షన్ పడిపోతున్నాను? నా ప్రభు కృప నా మీద ఇంత హెచ్చుగా ఉంటే అక్కడ అది ఏమైపోద్దని చెప్పి నేను ఎందుకు ఇలా కంగారు పడిపోతున్నాను అని చెప్పి ఫోన్ చేసేవాడిని ఆపేశాను. చేయకుండా ఆ తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ 1 అవర్ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడదానని మాట్లాడేటప్పటికి నేను అనుకున్న ప్రాబ్లం జరగలేదు. కొంచెం తేడా అవేలా ఉన్నది, కానీ నాకు దేవుడిని మేలుకొలిపాడు. అది ప్రాబ్లం అవ్వలేదు. నాకు ఆ ప్రాబ్లం ముందు రాత్రి పీస్ లేదు. ఉదయం 117వ కీర్తన మొదటి వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం. అక్కడ ఆగిపోయి, నా ప్రభువా నీ కృప నా ఎడల ఇంత హెచ్చుగా ఉన్నప్పుడు నేను ఎందుకు వర్రీ అయిపోయి రాత్రి నా స్లీప్ డిస్టర్బ్ చేసుకున్నాను, సారీ ప్రభువా అని అడిగాను. 40% పీస్ అక్కడ వచ్చేసింది. ఆ తర్వాత లేట్గా అడిగినప్పుడు ప్రాబ్లం అదేమి లేదన్నారు, 100% పీస్ వచ్చింది.
అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మన లైఫ్కి అప్లై చేసుకో. ఏ ఒకరు మన ఇచ్చుకుందాం, ఆయన విశ్వాసం ఆమె ప్రార్థన చేసుకుందాం, ఎక్కడ ఉంటుందే? కొంతమంది ఏంటంటే మొక్కుబడి అయిపోయిందా లేదా, ఈరోజు కీర్తన, ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిందా లేదా, చదివేసానా లేదా, ప్రభా చదివేశాను ప్రభా. ఎప్పుడన్నా సరే వాక్యాన్ని ధ్యానించి చదువుదాం. ధ్యానించి చదివినప్పుడు మన జీవితంతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, నీ వాక్యమే నాకు శాంతినిచ్చును. వాక్యం ఇచ్చే శాంతి శాశ్వతం ఉండే శాంతి. నిన్న ఇచ్చే శాంతి, ఈరోజు ఇచ్చిన శాంతి, రేపు ఇచ్చే శాంతి. ఆ వాక్యాన్ని ధ్యానించండి. బీ ద లవర్స్ ఆఫ్ ద వర్డ్, నాట్ జస్ట్ ద లిజనర్స్ ఆఫ్ ద వర్డ్. వాక్యం వినేవారుగా మాత్రమే మిగిలిపోద్దాం. వాక్యాన్ని ప్రేమించండి. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. చిన్న దాన్ని మొదలుకొని పెద్ద దాని వరకు ప్రతి దానికి వాక్యాన్ని అప్లై చేసుకోండి. 3 రకాల వాక్యాలు చెప్పాను, చెప్పండి. ఇంటలెక్చువల్ వర్డ్, రేమా వర్డ్, ప్రాక్టికల్ వర్డ్. నీ బుర్రలో పెట్టుకుంటే ఆ వాక్యం ఓ పద్యంలో గుర్తుంటుంది అంతే. ఆ వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యం సత్యముగా మారి రేమా వాక్యముగా నీ జీవితం, నీ హృదయంలో ఉంటుంది. ఆ వాక్యానికి లోబడి వాక్యానుసారం నడిస్తే వరద వలె, నది వలె, సముద్రం వలె నా హృదయంలోనికి శాంతి ప్రవేశిస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి సమృద్ధిగా ఆయన వాక్యం ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన శాంతి సమాధానాలతో మనల్ని నింపి, పరిశుద్ధాత్ముడు మనలో నివసించి అపారమైన శాంతి, అపారమైన దైవ భయముతో మన చివరి శ్వాస వరకు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. లెగొద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేయండి. నాయనా, నాకున్న బాధ నీకు తెలుసు. బయటికి చెప్పుకోలేని నా వేదన నీకు తెలుసు. అది పాప భారమే అవ్వచ్చు, ఆర్థిక భారమే అవ్వచ్చు, అనారోగ్య బాధే అవ్వచ్చు, కుటుంబంలో ఎడబాటు అవ్వచ్చు, మనస్పర్ధలు అవ్వచ్చు. శాంతి లేని బ్రతుకయ్యా, సమాధానం లేకుండా వచ్చాను ప్రభువా, నన్ను కరుణించు. ఇప్పుడు నీ వాక్యం వింటే నాకు సమాధానం అనిపించింది నా హృదయంలో. అయితే ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చితే సంపూర్ణ సమాధానం వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుతానయ్యా, నీ వాక్యానికి లోబడతానయ్యా, నీ వాక్యానికి విరోధకరమైన జీవితాన్ని తీసేస్తానయ్యా. గత కాలంలో నేను చేసిన పాపాన్ని చూచి చూడనట్టు ఊరుకున్నావు నాయనా. ఇక నుండి నన్ను ఇంకా నమ్మకంగా నువ్వు జీవించమని అడుగుతున్నావు కనుక అయ్యా, నీకు నేను నమ్మకంగా బ్రతుకుతాను ప్రభువా. నాకు శాంతిని ఇవ్వండి అయ్యా, సమాధానం ఇవ్వండి అయ్యా. నా రహస్య జీవిత పాప భారం నుంచి నన్ను విడిపించండి ప్రభు అని అడగండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా అంగలార్చండి. హృదయపూర్వకంగా యేసుని అడగండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, the God of miracles. Do thy miracle in every person, every life, Lord. శాంతి సమాధానాధిపతి స్వాంతనలో ప్రశాంతనిధి, శాంతి సమాధానాధిపతి స్వాంతనలో ప్రశాంతనిధి, శాంతి స్వరూప జీవన దైవం, శాంతి స్వరూప జీవన దైవం, శాంతి సమాధాననిధి, సాగర శాంతి శాంతి
మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, నీ పాదాలకు కృతజ్ఞత వందనాలు, కోట్ల కోట్ల కృతజ్ఞతలయ్యా. ఈ సాయంకాలమున ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం మాకు ఇచ్చి చక్కటి క్వైట్ తండ్రి వెదర్తో తండ్రి చక్కటి సమయాన్ని మాకు ఇచ్చావు నాయన. ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఫిజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హృదయపూర్వకంగా చక్కగా నైనా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చు. ఈవెన్ టెక్నికల్ డిస్టర్బెన్స్ కూడా లేకుండా మనసారా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి నీ పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చినందుకు వందనాలు. వాక్యాన్ని బోధించే నోటిని నాకు ఇచ్చి నీ ఆత్మ నడిపింపు నాకు ఇచ్చినందుకు వందనాలు. వినగలిగే చెవిని సంఘానికి ఇచ్చి గ్రహించగలిగే హృదయాన్ని ఇచ్చినందుకు వందనాలు. మేమందరము నీ వాక్యాన్ని తెలుసుకున్న వారముగా మాత్రమే కాక ప్రేమించే వారముగా అయ్యా, మా మైండ్లో వాక్యాన్ని పెట్టుకునే వారంగా కాక మా హృదయంలో నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, ఆ వాక్యాన్ని మా జీవితంలో అవలంబించేవారుగా, వాక్యానికి లోబడి నీ శాంతిని నది వలె సముద్రము వలె పొందుకునేవారుగా మమ్మల్ని దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదించుకొనుచు, శాంతి లేక సమాధానం లేక దుఃఖంతో బాధతో వేదనతో హృదయంలో ఎంతో బెంగతో ఉన్న నీ ప్రతి కుమారుని, నీ కుమార్తె, నా సహోదరిని నువ్వు కులం మతం ప్రాంతం చూడవు గనుక ప్రతి వ్యక్తిని నీకు అప్పగిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ బిడ్డలను అభిషేకించి శాంతి సమాధానకర్తవైన నా యేసయ్య, నీ శాంతిని నీ సమాధానాన్ని దయచేయండి. పరమ తండ్రి, ఈ రాత్రి ఈ మా ప్రార్థన అంగీకరించి ఈ సువార్త సభల సాక్షిగా రక్షణ లేని వారికి రక్షణ, ఒకసారి రక్షింపబడి వెనుకడుగు వేసి ఆత్మీయంగా చచ్చిన జీవితాలకి మరలా ఉజ్జీవం ఇచ్చి అందరినీ రక్షించి అందరినీ అభిషేకించి ఆన్లైన్లో ఏకీభవిస్తున్న వారిని కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో రక్షించి దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములను మీకే ఆపాదించుకొనుచు రేపు ఎల్లుండి జరిగే ఉదయ సాయంకాల ఆరాధనలను నీ దక్షిణ హస్తముతో నీ పరిశుద్ధాత్మతో జరిపించి మీరే మహిమ పొందుకోమని, మీ రాజ్యానికి మేలుకరంగా ఉపయోగకరంగా తండ్రి అయా ఇక సభలను ఫలింపజేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మరొకసారి మీకే ఆపాదించుకొనుచు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.